నిజంగా కంప్యూటర్ మగ్గం వర్క్ మిషన్ కొనటం వల్ల మనకి లాభమా నష్టమా? కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు మిషన్ కొనే ముందు మోసాల గురించి తెలుసుకోండి. చౌకగా వస్తుందని క్వాలిటీ లేని మిషన్లు తీసుకోకండి. సర్వీస్ సెంటర్ ఎలా ఉంది, మనకి అందుబాటులో ఉందా లేదా చూసుకోండి. మిషన్లో డిజైన్స్ ఎలా లోడ్ చేయాలి, సాఫ్ట్వేర్ ఎలా వాడాలో నేర్చుకోవాలి. ఫ్రేమ్ పెద్దగా ఉన్న మిషన్లు తీసుకోవటం వల్ల బ్లౌజ్ తొందరగా కంప్లీట్ అవుతుంది. మార్కెట్లో ఏ మోడల్కు ఎక్కువ డిమాండ్ ఉందో రీసెర్చ్ చేయండి. ఈ మిషన్ ద్వారా రోజుకు 2000 నుంచి 5000 వరకు సంపాదించుకోవచ్చు. నెలకు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ తీసుకొని మిషన్ పై వర్క్ చేసిన తర్వాత ఎంత గ్రాండ్గా టర్న్అవుట్ అయిందో ఈ వీడియోలో మీరు కొన్ని డిజైన్స్ చూస్తారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ వచ్చిన స్టార్టింగ్లో బ్లౌజ్ డిజైన్స్ చేయించుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా ఎక్కువ మంది కంప్యూటర్ వర్క్సే వేయించుకుంటున్నారు. నార్మల్గా మగ్గం వర్క్లో ఒక బేసిక్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మినిమం 2000 రూపీస్ ఓన్లీ వర్క్ కాస్ట్ వరకే అవుతుంది. మళ్ళీ స్టిచ్చింగ్ కాస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది. 15 ఇయర్స్ బ్యాక్ మగ్గం వర్కర్స్కి డైలీ 250, 350 ఇచ్చేవాళ్ళం. ఇప్పుడేమో 1000 నుంచి 1250 రూపీస్ పర్ డే అనేది ఫినిషింగ్ని బట్టి పే చేస్తూ ఉంటున్నాము. ఇయర్ టు ఇయర్ మెటీరియల్ కాస్ట్, వర్కర్ కాస్ట్ని బేస్ చేసుకొని మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ వర్క్లో కూడా మనకి మగ్గం వర్క్ చేసే మిషన్స్ వచ్చేసాయి కదా. హ్యాండ్ మగ్గం వర్క్లో 2000 రూపీస్కి సింపుల్ డిజైన్ మాత్రమే వస్తుంది. కానీ కంప్యూటర్ మగ్గం వర్క్ మిషన్లో అదే 2000 రూపీస్ ప్రైస్కి హెవీ బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కస్టమర్స్ చాలా మంది వస్తూ ఉంటారు కదా. కొంతమంది ఏమో ఎంత కాస్ట్లీ శారీ అయినా సింపుల్ బ్లౌజ్ పైపింగ్ వేసి చేయించుకుంటారు. కొంతమంది ప్యాటర్న్ బ్లౌజెస్ చేయించుకుంటారు. ఇంకొంతమంది బాగా హెవీగా మగ్గం వర్క్స్ చేయించుకుంటారు. శారీకి బోర్డర్స్ వేయించుకుంటారు. కొంతమంది థ్రెడ్ వర్క్ సింపుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేయించుకుంటారు. కానీ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ వర్క్ కనిపించేలా మాకు స్టిచ్ చేయండి అని అడుగుతారు. సో అలాంటప్పుడు ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మనకి రీజనబుల్ ప్రైజెస్లో మగ్గం వర్క్ లుక్ వచ్చేలాంటి డిజైన్స్ వస్తాయి. ఏదైనా ఒక బ్లౌజ్ డిజైన్ చేయించుకునేటప్పుడు చిన్న టైలరింగ్ షాప్ అయినా, పెద్ద డిజైనర్ బొటిక్ అయినా ఎలా ఉంటుంది ప్రాసెస్? ఆ బ్లౌజ్ పైన మాస్టర్ అనేది కట్ చేస్తారు. ఎంత టైం కట్ చేస్తారు? స్టిచ్చింగ్ వర్కర్స్ ఉంటారు. నీడిల్స్, థ్రెడ్స్, క్యాన్వాస్, ఇంకా ఫ్యాబ్రిక్కి లైనింగ్ యూజ్ చేస్తాము. కొన్నిసార్లు శారీలో బ్లౌజ్ బాగోపోతే సపరేట్ ఫ్యాబ్రిక్ తెస్తాము. ఆ కాస్ట్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం రెంట్ అనేది పే చేస్తూ ఉన్నట్లయితే ఆ రెంట్ కూడా ఆ బ్లౌజ్కి కన్సిడర్ అవుతుంది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్టరేషన్స్ ఉంటే చెక్ చేసి హెమ్మింగ్స్ చేస్తారు. ఇవన్నీ ప్రైస్ క్యాలిక్యులేట్ అయ్యి ఒక బ్లౌజ్ డిజైన్ అవుతుంది. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ చూస్తే మీరు స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్లో శారీతో పాటు ఉన్న బ్లౌజ్ బాగోపోతే సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొస్తాము. ఆ ఫ్యాబ్రిక్ కాస్ట్ పడుతుంది. రా సిల్క్ కానీ జాస్మిన్ పట్టు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకొస్తాము. మగ్గం వర్క్ చేసే వాళ్ళకి డైలీ ఇంత అని మనం పే చేస్తాం వర్కర్స్కి. సో ఆ కాస్ట్ ఉంటుంది. వాళ్ళు ఒక 4 డేస్లో ఒక బ్లౌజ్ని కంప్లీట్ చేస్తే 4000 రూపీస్ అనేది మనం వర్కర్స్కే పే చేస్తాము. ఫ్యాబ్రిక్ కాస్ట్, వర్కర్ కాస్ట్, స్టిచ్చింగ్ కాస్ట్, మాస్టర్కి కట్ చేసినందుకు, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇంకా మిగతావంతా సేమే. ఒక బ్లౌజ్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బ్లౌజ్కి డిజైన్ చేసేటప్పుడు మనం ఫ్యాబ్రిక్ ఇస్తే కంప్యూటర్ ఏమైనా ఫిట్ చేసుకొని దాని అంతటి అదే వర్క్ చేయదు కదా. మనమే ఎక్స్ట్రా క్లాత్స్ యాడ్ చేసుకొని వర్క్ పెట్టాలి. డిజైన్ సెలెక్ట్ చేయాలి. థ్రెడ్స్ చూసుకోవాలి. కరెక్ట్గా థ్రెడ్ మ్యాచింగ్ పెట్టాలి. లేనప్పుడు దానికి దగ్గరగా ఉన్న కలర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. నీడిల్స్ అనేది అప్పుడప్పుడు విరిగిపోతాయి. థ్రెడ్స్ కూడా ట్రిమ్ అయిపోయి పైకి వెళ్ళిపోతాయి. ఒక్కోసారి దారం వెనక్కి వరకు వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని ఫిట్ చేసుకోవాలి. బాబిల్లో థ్రెడ్స్ అయిపోతాయి, అవి కూడా పెట్టాలి. డిజైన్ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్యాక్ పెట్టి మనం అక్కడి నుంచి స్టిచ్ చేయాలి. ఇవన్నీ చేయాలి. ఏదో ఫ్యాబ్రిక్ అనేది మిషన్కి ఇచ్చేస్తే దానంతటికి అదే స్టిచ్ చేయదు. మనం ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వేరే వర్కర్స్తో పెట్టించుకోకుండా కంప్యూటర్కి ఇస్తాం. మగ్గం వర్క్లో వేరే వర్కర్స్ని పెట్టుకుంటున్నట్టు కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వర్కర్ ఉండదు. సో మిషన్కి మనం ఇలా ఎలక్ట్రిసిటీ బిల్ పడుతుంది. సో మనకైతే ఇన్కమ్ ఉంటుంది కంప్యూటర్ నుంచి వచ్చేది. ఒక వర్కర్కి ఇచ్చే కాస్ట్ మనకి కంప్యూటర్లో మిగులుతుంది. అలాగే ఇప్పుడు మగ్గం వర్క్ మిషన్స్ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వచ్చాయి కాబట్టి సో చాలా మంచి ఆప్షన్. తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లియర్ ఐడియా వస్తుందండి. బీడ్స్ డిజైన్స్ వేయడానికి కొత్త మిషనే కొనుక్కోవాలని ఏం లేదండి. మీకు ఆల్రెడీ థ్రెడ్ వర్క్ చేసే మిషన్ ఉంటే దానికి డివైజర్స్ని యాడ్ చేస్తారు. మీ బ్రాండ్ వాళ్ళనైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ మిషన్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా కొత్త మిషన్ తీసుకోకుండా మీరు ఉన్నదానికి డివైజర్ని పెట్టించుకొని వేయటం వల్ల మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తుంది డివైజర్. అంత బర్డెన్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఒక మిషన్ కొనేసి దానిపైన వేస్తే ఈఎంఐ అసలు మనకి వస్తుందా లేదా అనే టెన్షన్ ఇదంతా ఉండకుండా మీరు హ్యాపీగా డిజైన్స్ చేసుకొని కస్టమర్ అలవాటు పడుతున్నారు, మీకు కూడా ఇన్కమ్ ఉంటుంది, ఇంకో మిషన్ తీసుకోవచ్చు అని అనిపించినప్పుడు మీరైతే వేరే మిషన్ని పర్చేస్ చేయండి. మేము యూట్యూబ్ ఛానల్లో ఇలా మిషన్ తీసుకున్నామని ఒక వీడియో అప్లోడ్ చేసాం లాంగ్ లెంత్లో. అలాగే షార్ట్ వీడియోస్లో కొన్ని డిజైన్స్ షేర్ చేసాము మిషన్ స్టిచ్ చేస్తున్నప్పటివి.
అవి చూసి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. ఫస్ట్ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇస్తాము. మమ్మల్ని ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ మిషన్ ప్రైస్ ఎంత అని. మాకు మిషన్ మొత్తం 15 lakhs అయిందండి. తర్వాతకున్న ఎయిర్ కంప్రెషర్ ఇంకా మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాము. నెక్స్ట్ ఈ మిషన్ అనేది మేము ఎక్కడ తీసుకున్నామో చెప్తున్నాము. మేము మిషన్ని సేల్ చేయమండి, మేమే ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్న బాబా టెక్స్టైల్ మిషనరీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఈ మిషన్ తీసుకున్నాము. మా దగ్గర ఆల్రెడీ థ్రెడ్ వర్క్ చేసే 12 needle ఎంబ్రాయిడరీ మిషన్ ఉందండి. మేము దానికి బీడ్స్ డివైజర్ యాడ్ చేయించుకోకుండా 3 డివైజర్స్ ఉన్న మిషన్ మాకు కావాలి అనే ఉద్దేశంతో మేము కొత్త మిషన్ అయితే తీసుకున్నాము. వీళ్ళ దగ్గర సర్వీస్ చాలా బాగుంది. మిషన్ గురించి కానీ డివైజర్స్ గురించి కానీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఉంది. కాకపోతే ఇక్కడ యూస్ఫుల్ అయ్యే డిజైన్స్ అనేది మిషన్తో పాటు మాకు కరెక్ట్గా ఒక్క డిజైన్ కూడా ఇవ్వలేదండి. ఒక 20 డిజైన్స్ మిషన్ తీసుకున్నప్పుడు ఇచ్చారు కానీ అవి అంత మంచిగా లేవు. చూడ్డానికి బాగుంటేనే కదా కస్టమర్స్ వేయించుకునేది. సో అలా ఉన్నాయన్నమాట. మేము తీసుకున్న మిషన్కి 3 డివైజర్స్ ఉంటాయి. ఆ 3 డివైజర్స్తో కలిపి ఒక మంచి బ్లౌజ్ డిజైన్గా క్రియేట్ అయ్యే వర్క్ అనేది ఒక్కటి కూడా ఇవ్వలేదు. నార్మల్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీనే చేసాం ఈ మిషన్ తీసుకున్న తర్వాత. మేము తీసుకున్న 3 డివైజెస్తో మాకు కొంచెం కూడా లాభం అయితే రాలేదండి. కొన్నూరులో ఉన్నప్పుడు ఈ మిషన్ తీసుకున్నాం మేము తీసుకున్న తర్వాత చాలా మంది మాకు ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్గా షాప్కి వచ్చి డెమో చెప్పండి అనేవాళ్ళు. ఒకసారి ఆలోచించండి, మా దగ్గర మగ్గం వర్కర్స్ ఉంటారు, వాళ్ళు కాసేపటికి ఒకసారి డౌట్స్ అడుగుతారు. కటింగ్ మాస్టర్కి ఒక బ్లౌజ్ అయిపోయాక వేరేది ఇవ్వాలి, అన్నీ ఒకేసారి ఇస్తే కటింగ్ ఇస్తే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కలా కట్ చేస్తారు, మెజర్మెంట్ మార్చేసి స్టిచ్ చేస్తారు. నెక్స్ట్ పీస్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి స్టిచ్చింగ్ ఎలా చేయాలో నీట్గా చెప్పాలి, ఏ మోడల్ పెట్టాలో. నెక్స్ట్ హెమ్మింగ్ వర్కర్స్కి హెమ్మింగ్ ఎలా చేస్తున్నారు అని చెక్ చేసుకోవాలి. వాళ్ళు రాకపోతే ఆ హెమ్మింగ్ వర్క్స్ కూడా మేమే చేయాలి. మధ్యలో కస్టమర్స్ వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, ఆర్డర్స్ తీసుకోవాలి. కొంతమంది వస్తారు, చూస్తారు, వెళ్తారు, స్టిచ్ చేయించుకోరు. సో అందరూ వస్తూ ఉంటారు కదా, అన్నీ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక టైలరింగ్ షాప్ అంత ఈజీగా ఏమి ఉండదు కదా. మేము మిషన్ అనేది సేల్ చేసే వాళ్ళం కాదు, మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి మిషన్ పర్చేస్ చేసి తెచ్చుకున్నాం. వాళ్ళని వెళ్ళి అడగాలి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ. సో వాళ్ళ నెంబర్ ఇచ్చినా కానీ వాళ్ళే తిరిగి మా నెంబర్ ఇచ్చేవాళ్ళంట, వాళ్ళని రివ్యూ అడగండి అని. మా షాప్లో వచ్చి అడిగితే మా వర్క్ ఆగిపోతుంది కదా, మాకు టైం వేస్ట్ కూడా చాలా అవుతుంది. చాలామందికి మేము రావద్దని చెప్పేసాం. కొంతమంది కాల్స్ చేస్తే మీకు ఎంక్వైరీ ఉంటే మిషన్ వాళ్ళని అడగండి అని చెప్పాము. వాళ్ళేమో మళ్ళీ మా నెంబరే ఇచ్చేవాళ్ళు. సో ఇలా అయితే మాకు కొంత వర్క్ కూడా చాలా లాస్ అయిందండి. రివ్యూస్ కోసం చాలా కాల్స్ అండ్ మెసేజెస్ చేసేవాళ్ళు మాకు ఈ మిషన్ గురించి. ఎంతోమంది మగ్గం వర్కర్స్తో ప్రాబ్లమ్స్ వల్ల ఈ మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, వీడియో చేసి అప్లోడ్ చేయండి అని అడగటం వల్ల మేము ఇలా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మా దగ్గరికి ఈ మిషన్ చూసి వెళ్ళిన వాళ్ళలో 4 members వరకు సేమ్ మాలాంటి మిషన్ తీసుకున్నారండి. వీడియోలో ఒక్కొక్క డివైజెస్ గురించి చెప్తూ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి మగ్గం వర్క్ మిషన్స్ తీసుకోవచ్చా లేదా అని. యూజువల్గా నార్మల్ థ్రెడ్ వర్క్ మిషన్కి చాలా డివైజెస్ని పెట్టుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏది కావాలో డెమోకి వెళ్ళి చూసినప్పుడు కస్టమైజ్ చేయించుకోవచ్చు. మేము తీసుకున్న మిషన్కి ఏమో 3 డివైజర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది బీడ్స్ డివైజర్. ఇందులో 2 types ఆఫ్ బీడ్స్ వస్తాయి, రౌండ్ షేప్ అండ్ పైప్ షేప్వి. సైజెస్ ప్రకారం డై ఫీడర్స్ని మార్చుకుంటాం అంతే. సెకండ్ ఏమో కోర్డింగ్ డివైజర్. ఇది తాడుతో ఉంటుందండి, దాన్ని బేస్ అయ్యి మిషన్ డిజైన్ ప్రకారం స్టిచ్ చేస్తుంది. ఇలాంటి డిజైన్స్ అనేది మీరు రెడీమేడ్ స్టైల్లో ఎక్కువ చూస్తారు. మీకు ఆ వర్క్ అనేది కూడా చూపిస్తాము ఎలా స్టిచ్ చేస్తుంది అని. ఇది చూడడానికి సెమీ జర్దోసి మోడల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డివైజర్. ఇది చైన్ అండ్ చనాలి వర్క్ చేస్తుంది. దీనిలో మగ్గం వర్క్లో ఆరి అండ్ చల్లా వర్క్ వచ్చే విధంగా స్టిచ్చెస్ వస్తాయి. థర్డ్ డివైజర్కి దారాలు మిషన్ బోటం నుంచి వస్తాయండి. డిజైన్స్ చేసేటప్పుడు మీకు ఎలా వస్తాయో కూడా చూపిస్తాము. మీకు వీడియోలో కొంచెం ముందుకు వెళ్ళాక క్లియర్గా అన్నీ నీట్గా చూపిస్తాము, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి నాకు వేయగలను అని కాన్ఫిడెంట్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ మిషన్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిషన్ని తీసుకోవచ్చు. డైలీ ఈజీగా 2 బ్లౌజెస్ డిజైన్ చేసుకోవచ్చు. మినిమం 3,500 నుంచి 5,000 వరకు ఈ మగ్గం వర్క్ మిషన్ పైన లాభం ఉంటుంది. ఇన్కమ్ అనేది కంపల్సరీగా మనకి జనరేట్ అవుతుంది. అందరూ మిషన్ తీసుకుంటున్నారు కదా, మనం కూడా తీసుకుందాం అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటే. పైగా ఇన్కమ్ కూడా డైలీ ఇంత వస్తుందని చెప్తున్నారు కదా అని మిషన్ తీసుకోకండి. అందరూ లోన్ తీసుకొని ఈఎంఐ మంత్లీ పే చేస్తూనే కదా ఎక్కువ మంది మిషన్స్ తీసుకుంటాము. మనం మిషన్ తీసుకుంటే మంత్లీ పే చేసే అమౌంట్ కట్టగలమా లేదా, మన ఫ్యామిలీకి ఏదైనా బర్డెన్ అవుతుందా, 1కి 10 సార్లు ఆలోచించుకోండి. కొంతమందికి ఫాస్ట్గా బిజినెస్ క్లిక్ అవుతుంది, ఇంకొంతమందికి స్లోగా బిజినెస్ క్లిక్ అవుతుంది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే లాభాలు రావాలి అని అనుకోకూడదు. స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. చాలా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే అందరికీ అన్నీ అర్థమవుతాయి. డైరీలో మీరు డైలీ ఎంత వర్క్ చేస్తున్నారు, వర్కర్స్కి ఎంత పే చేస్తున్నారు, మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మంత్ ఎండింగ్కి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత వర్కర్స్కి పే చేస్తున్నారో అర్థమవుతుంది.
థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ మంది అడిగింది బీడ్స్ డిజైన్స్ గురించి అడిగారు. మీరు సేల్ చేస్తారా డిజైన్స్ అన్నీ, మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, బీడ్స్ అనేది మంచిగా వస్తున్నాయా లేదా మిస్ అవుతున్నాయా, సో ఇలా అయితే అడిగారండి. మేము డిజైన్స్ సేల్ చేయడానికి ఫస్ట్ మా దగ్గర డిజైన్స్ ఉండాలి కదండి. మాకు మిషన్తో పాటు వచ్చిన డిజైన్సే సరిగ్గా ఇవ్వలేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఒక్క డిజైన్ కూడా యూస్ఫుల్గా లేదు. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక మిషన్ తీసుకున్నప్పుడు కనీసం 50 డిజైన్స్ అయినా మంచి డిజైన్స్ ఇవ్వాలి కదా. మేము తీసుకున్న కంపెనీ వాళ్ళు మిషన్ గురించి బాగా చెప్పారు, అన్ని డిజైన్స్ గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పారు, డివైజర్స్ అర్థం కాకపోయినా చెప్పారు, కానీ సర్వీసింగ్ కూడా బాగా చేస్తారు, డిజైన్స్ ఇవ్వలేదు కదా. మేము మిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మగ్గం వర్క్స్తో చాలా ప్రాబ్లం ఉంటుంది. బొటిక్ కానీ టైలరింగ్ షాప్స్ వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం తెలుసు. మంచి మ్యారేజ్ సీజన్ అప్పుడు చాలా విసిగిస్తారు. కరెక్ట్గా అప్పుడే వారు ఊరు వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు. వాళ్ళ మీద మగ్గం వర్కర్స్ అనేది డిపెండ్ అవ్వకుండా ఈ మిషన్ ఒకటి ఉంటే చాలనుకొని తీసుకున్నాము. కానీ మేము మిషన్ తీసుకున్న పర్పస్ ఒకటైతే డిజైన్స్ మిషన్ తీసుకున్నప్పుడు మా దగ్గర లేకపోవటం వల్ల బిజినెస్ అనేది చాలా లాస్ అయింది. మేము ఫేస్ చేసాం కాబట్టి మీకు చెప్తున్నాము. మిషన్ ఏ బ్రాండ్ వాళ్ళదైనా సరే తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అన్నీ చెక్ చేసుకోండి. డిజైన్స్ ఎన్ని ఇస్తున్నారు, వాళ్ళ డిజైన్స్లో వర్క్ క్వాలిటీ ఎలా ఉంది, సర్వీసింగ్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంది, ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్టిచ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ ఎన్ని ఉన్నాయి, మిషన్లో ఎన్ని ఇస్తారు, తర్వాత న్యూ డిజైన్ సేల్ చేస్తారా లేదా, అన్నీ తెలుసుకున్న తర్వాతే మిషన్ తీసుకోండి. వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకుందామని మాత్రం అనుకోవద్దు. ఈఎంఐ పే చేసుకోవాల్సింది మీరు. మీకు ఈ మిషన్ పైన ఇన్కమ్ వస్తుంది, మీరు నేర్చుకొని వేయగలరు అని కాన్ఫిడెన్స్ ఉంటేనే తీసుకోండి. ఒక మిషన్ అయినా ఏ వస్తువైనా సేల్ చేయడానికి 100 రీజన్స్ చెప్తారు ఆ మిషన్ సేల్ చేసేవాళ్ళు. దానివల్ల ఎంత యూజ్ ఉంది అని ఎవరికి ఫీల్డ్కి తగ్గట్టు వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి, ఒక డెసిషన్ తీసుకోండి. డెసిషన్ రైట్ అయినా రాంగ్ అయినా సరే దాని నుంచి కొత్తగా నేర్చుకోవాలి, ఫేస్ చేయాలి. సక్సెస్ కోసం లైఫ్లో ఖచ్చితంగా చాలా వెయిట్ చేయాలి, కష్టపడాలి. కొంతమందికి ఫాస్ట్గా వస్తుంది, ఇంకొంతమందికి స్లోగా రీచ్ అవుతారు, దానిలో ఏముంది. మేము డిజైన్స్ కోసం యూట్యూబ్లో చాలా మందిని కాంటాక్ట్ అయ్యాము. అంటే ఎక్కువ మంది వేసిన అప్లోడ్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యాము. ఎవరు సేల్ చేయలేము, మీకు కావాలంటే ఫ్యాబ్రిక్ పంపించండి, డిజైన్స్ వేసి ఇస్తామన్నారు. మేము మిషన్ తీసుకున్న వాళ్ళేమో కొన్ని నెంబర్స్ ఇచ్చారు, డిజైన్స్ మీరే చేయించుకోండి అని. వాళ్ళేమో చాలా ప్రైస్ అడిగారు, టూ మచ్ అనిపించింది. సరేలే ఒకటి చూద్దామని ట్రై చేస్తే బీట్స్ సరిగ్గా రాలేదు. కొంతమంది డిజైనర్స్ హిందీ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు, కొంతమంది తమిళ్లో మాట్లాడారు. లాంగ్వేజ్ బ్యారియర్ అయితే వచ్చింది. నచ్చినట్టుగా చెప్పి డిజైన్ అంటే మనకి కావాల్సినట్టుగా చేయించుకోవడానికి. ఇక్కడ లాంగ్వేజ్ అనేది అర్థం కాకపోవటం వల్ల కరెక్ట్గా కావాల్సిన డిజైన్ అడిగి చేయించుకోవడానికి లేదు. ఫైనల్గా మధువాంష్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో బీడ్స్ డిజైన్స్ ఉంటే చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము. స్టార్టింగ్లో డిజైన్స్ ఇవ్వలేదు, కానీ మేము రిక్వెస్ట్ చేస్తే కేటలాగ్ అనేది పంపించారు. వాటిలో డిజైన్ సెలెక్ట్ చేశాక మెయిల్కి సెండ్ చేశారు. వాటిలో సింగిల్ బీట్ డిజైన్స్ చాలా బాగా వచ్చాయి, కానీ డబుల్ బీట్ డిజైన్స్ అనేది సరిగ్గా రాలేదు వాళ్ళ దగ్గర కూడా. బీట్స్ డిజైన్స్ మేము చాలా మంది దగ్గర తీసుకున్నాము. ట్రయల్ వేసినప్పుడు బీట్స్ మిస్ అయ్యేటప్పటికి మేము మిషన్ ప్రాబ్లం ఏమో అనుకున్నాం, కానీ డిజైన్స్లో ఉన్న బీట్ సైజ్కి మన మిషన్ బీట్స్ డివైజర్లో ఉన్న బీడ్ సైజ్కి మ్యాచ్ అవ్వకపోతే అవి సరిగ్గా కుట్టవు. బీట్స్లో అనే సైజు ఉంటాయి, వాటి ప్రకారం చెప్పి డిజైన్స్ అనేది చేయించుకోవాలి. మంచి మంచి డిజైన్స్ కొంతమంది వేస్తున్నారు, వాళ్ళని సేల్ చేస్తారని అడిగితే ఎవ్వరూ సేల్ చేయట్లేదు. ఇక్కడ ప్రాబ్లం డిజైన్స్తో ఎక్కువ ఉందండి. నార్మల్గా కంప్యూటర్ వర్క్ డిజైన్స్ ఎక్కడ తీసుకుంటారని అడిగితే అందరూ ఎక్కువ చెప్పేదేంటి జేసీ క్రియేషన్స్ లేదా అన్ని క్రియేషన్స్, ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్లో మంచి ఫినిషింగ్ వస్తుంది కాబట్టి. ఐ హోప్ ఫ్యూచర్లో వాళ్ళే బీట్స్ డిజైన్స్ కూడా చేస్తే బాగుంటుంది. అప్పుడు అందరికీ మంచి ప్రైజెస్లో డిజైన్స్ అందుబాటులోకి వస్తాయి. ఎంతోమంది ఎక్కువ ఫేస్ చేస్తున్న ప్రాబ్లము డిజైన్స్ గురించే అండి. మాకు డిజైన్స్ మిషన్ తీసుకున్న వాళ్ళు ఇవ్వలేదు కదా, రిటర్న్ తీసుకోండి మిషన్ని, మాకు న్యూ మిషన్ ఇవ్వండి అని అడిగాము. స్టార్టింగ్లో ఎవరు బీట్స్ డిజైన్స్ వేసినా బీట్స్ రాకపోతే మిషన్ ఫాల్ట్ అనుకున్నాము. వాళ్ళు మేము మిషన్ రిటర్న్ తీసుకోము, మీరే ఆన్లైన్లో సేల్ చేసుకోండి అన్నారు. 1 year ఎక్స్ట్రా సర్వీస్ ఇచ్చారు. ఇంకా లాస్ట్కి డిజైన్స్ లేవు, అదొక్కటే ఫాల్ట్, కానీ పాబా బ్రాండ్ వాళ్ళది రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది. మేము బ్లౌజ్ డిజైన్స్ కోసం చాలా ఎక్స్పెక్ట్ చేసాము మిషన్ మీద. 3 డివైజర్స్ ఎందుకు తీసుకున్నామంటే మాకు మగ్గం వర్క్తో అసలు పని లేకుండా వాళ్ళని అవాయిడ్ చేసి కంప్లీట్గా ఈ మిషన్ పైన వర్క్ చేద్దామనే కాన్సెప్ట్తో చేసుకున్నాము. కానీ ఫ్యూచర్లో మంచి డిజైన్స్ చేయించుకోవడానికి డిజైనర్ని పెట్టుకోవాలి. ఇలాంటి మిషన్ పైన మిషన్ వాళ్ళైతే ఎక్కువ డిజైన్స్ ప్రొవైడ్ చేయరు, అదొక్కటైతే క్లియర్గా అర్థం చేసుకోండి. మిషన్ వాళ్ళే కొన్ని డిజైన్స్ ఇస్తారు, ఫ్యూచర్లో కూడా వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తారా లేదా అని అది ఒకటి చూసుకోండి. కొంతమంది డిజైన్స్ ఇస్తున్నారు కొన్ని బ్రాండ్స్ వాళ్ళు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి ఫ్రేమ్ని రిమూవ్ చేసి క్యాప్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, టీషర్ట్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. కాకపోతే అవి మళ్ళీ తీసి పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది.
అదే మల్టీ హెడ్ మిషన్లో ఉంటే ఎక్కువ క్వాంటిటీలో సేమ్ డిజైన్ అనేది ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అది చాలా యూస్ఫుల్ అవుతుందండి. అంటే కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అన్నప్పుడు మనం ఇలా సింగిల్ హెడ్ మిషన్స్ పైన చేస్తాము. మేము తీసుకున్న బ్రాండ్ వాళ్ళైతే ఎక్కువ మల్టీ హెడ్ మిషన్స్ని అయితే సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఫినిషింగ్ అండ్ సర్వీసింగ్ బాగుంటుంది కాబట్టి. అలాగే ఎక్కువ మల్టీ హెడ్ మిషన్స్లో చేసే డిజైన్స్ బీట్స్తో చేసేవి మీరు బయట అబ్జర్వ్ చేస్తే సీక్వెన్స్ బీట్ వర్క్లో ఉన్న మీటర్ పర్ ఫ్యాబ్రిక్ని మీరు చూసినట్లయితే 500 నుంచి 2000 వరకు అయితే అలాంటి ఫ్యాబ్రిక్స్ ఈ మిషన్స్ పైన చేసినవే సేల్ చేస్తారు. ఇంకా లెహెంగాస్ కూడా హెవీ బ్రైడల్ డిజైన్స్ ఎంత పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో చూసినా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినవి అయితే చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీవి వాళ్ళు 20,000 కంటే ఎక్కువ ప్రైస్ పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. హెవీ డిజైన్స్ అన్ని తయారు చేసేది ఇలాంటి మిషన్స్ పైనేనండి. యూట్యూబ్ ఛానల్లో మీరు మొబైల్లో వీడియోస్ చూసేటప్పుడు వీడియోని క్లిక్ చేసిన తర్వాత చిన్న స్క్రీన్ కాకుండా ఇలా ఫోన్ మొత్తం పెట్టి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కింద సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా, అవి పోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో CC అని ఉంటుంది. అవి క్లిక్ చేస్తే మీకు ఇలా స్క్రీన్ మీద ఏమీ ఉండవు. జస్ట్ వీడియోలో ఏం చూపిస్తున్నారు, ఎవరు ఏ కంటెంట్ చూపిస్తే అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లారిటీ ఉంటుంది ఎవరు ఏం చెప్తున్నారని. మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ చేస్తే మొబైల్ ఫోన్లో వ్యూ అయితే ఇలా ఉంటుంది. మీకు కంటెంట్ క్లియర్గా అర్థం అవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా స్క్రీన్ని మీరు మ్యాక్సిమైజ్ చేసి చూడండి. మీ దగ్గర స్మార్ట్ టీవీస్ ఉంటే ఇంకా బెటర్ ఆప్షన్, ఇంకా మంచిగా కనబడుతుంది, బాగా అర్థమవుతుంది. ఇవాళ వీడియోలో ఏంటంటే మన షార్ట్ వీడియోస్లో ఎక్కువ పాపులర్ అయిన వీడియో 7,08,000 మెంబర్స్ చూసారు ఇప్పటి వరకు. అది మగ్గం వర్క్ మిషన్ గురించి. మీరు కూడా ఒకసారి యూట్యూబ్ ఛానల్లో చూడండి. 708K వ్యూస్ ఫస్ట్ వీడియో ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఆ వీడియోని చూడకపోయినట్లయితే కామెంట్ సెక్షన్లో ఈ షార్ట్ వీడియోకి చాలా క్వరీస్ వచ్చాయి. అంతేకాకుండా వాట్సాప్ మెసేజెస్ కూడా చేశారు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయండి యూట్యూబ్ ఛానల్లో అని. ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ మిషన్ తీసుకోవచ్చా లేదా, వేరే స్టేట్స్ వాళ్ళు కూడా చాలా మనకు మనల్ని కాంటాక్ట్ అయ్యారు. అవన్నీ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాము. దాదాపు 50 మినిట్స్ వరకు ఉంటుంది ఈ వీడియో. చాలా ఇన్ఫర్మేషన్ కష్టపడి అయితే చేస్తున్నాము, అందరికీ తెలియాలి కదా అని. ఈ రోజుల్లో 1.5 అవర్ 2 అవర్స్ మూవీయే చూస్తున్నారు కదా, 3 అవర్స్ కూడా ఉంటున్నాయి కదా. సో మీకు మంచిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వీడియో పెట్టుకోండి ఫోన్లో, స్క్రీన్ పెద్దది చేసుకొని క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి పూర్తిగా వినండి, అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి. ఇక్కడ మీరు చూసే ఈ 3 బ్లౌజ్ డిజైన్స్ అన్నీ ఈ మిషన్ పైన చేసినవి. సింపుల్, మీడియం, హెవీ రేంజ్లో ఇలా 3 వేరియేషన్స్లో మీకు చూపిస్తున్నాము. సో ఫస్ట్ బీడ్స్ డివైజర్ చూడండి. దీంట్లో రౌండ్ షేప్ ఏమో వైట్ కలర్, పైప్ షేప్ ఏమో గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి. ఓన్లీ రౌండ్ అండ్ పైప్ షేప్ మాత్రమే డిఫరెంట్ సైజెస్లో మార్చుకోవచ్చు. ఇక్కడ సైజ్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు డై ఫీడర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి బీడ్స్ సైజు. యాక్చువల్గా పెద్ద సైజ్ బీడ్స్ అనేవి చూడ్డానికి బాగోట్లేదు. సో ఇలా చిన్న సైజ్ బీడ్స్ డిజైన్సే బాగుంటున్నాయి బీడ్స్లో. ఈ బీడ్స్ అనేది ఇలా 2 బీడ్స్ మాత్రమే మా డివైజర్కి ఉంటాయి. ఇప్పుడు మిషన్ పైన స్టిచ్ చేస్తున్న డిజైన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో సింగిల్ హెడ్ మీద ఎలా చేస్తామో ఇక్కడ ఆ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ బీడ్స్ చూసారు, నెక్స్ట్ ఇలా థ్రెడ్ వర్క్. ఇందులో అన్ని థ్రెడ్స్ అనేది నీడిల్స్కి మనం పెట్టుకోలేము. ఫస్ట్ నెంబర్ నీడిల్ కోర్డింగ్కి, 12 నెంబర్ నీడిల్ ఏమో బీడ్ స్టిచ్ చేయడానికి అలాట్ చేశారు. 2 నెంబర్ నీడిల్ నుంచి 11 నెంబర్ నీడిల్ వరకు మాత్రమే జరీ అయినా థ్రెడ్ అయినా మార్చుకోవచ్చు. మీరు చూసే ఈ డివైజర్లో బీడ్స్ని స్టిచ్ చేయడానికి నార్మల్గా మనం స్టిచ్చింగ్కి వాడే థ్రెడ్ యూజ్ చేయకూడదు, ఎంబ్రాయిడరీకి వాడే సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేయకూడదు. ఇప్పుడు మీరు చూపిస్తున్న ఇలాంటి థ్రెడ్ అనేది బీడ్స్కి కోర్డింగ్ డివైజర్కి యూజ్ చేయాలి. కోర్డింగ్కి దీంతో పాటు థ్రెడ్ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు బ్లౌజ్లో కట్ చేయకుండా ఉన్న చూపిస్తున్నాము. సో ఈ డిజైన్స్ అనేవి బీడ్స్ ఒకటి ఊడిపోతే ఇంకొకటి అస్సలు ఊడదు. మగ్గం వర్క్లో ఒకటి ఊడిపోతే వరుసగా అన్నీ వచ్చేస్తాయి, కానీ ఇక్కడ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది బీడ్స్ డిజైన్స్. ఇక్కడ మీరు చూసే డిజైన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఈ వీడియోలో ఏవేమి మీరు చూడబోతున్నారో, మిషన్ పైన మేము స్టిచ్ చేసినప్పుడు ఎన్ని బీడ్స్ వచ్చాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాము. ఎవరైతే మగ్గం వర్క్ మిషన్ కొనాలి అనుకుంటున్నారో లేదా ఉన్న మిషన్కి డివైజర్ని అటాచ్ చేయించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు 1 by 1గా చూపిస్తాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో సింగిల్ హెడ్, డబుల్ హెడ్, మల్టీ హెడ్స్ మిషన్ గురించి ఇప్పుడు చెప్తాను మీ అందరికీ. సింగిల్ హెడ్ మిషన్స్ గురించి ఫస్ట్ చూద్దాము. ఒకటే మిషన్కి ఒకే హెడ్ ఉంటుంది. 12 నీడిల్ మిషన్, ఇంకా 8 నీడిల్స్ కూడా ఉంటాయి బ్రాండ్ని బట్టి. ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసి హ్యాండ్స్ పెట్టామనుకోండి, స్టార్టింగ్లో ఒక హ్యాండ్ అయిపోయాక ఇంకో హ్యాండ్, తర్వాత బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇలా ఫిట్ చేస్తాము. 2 or 3 ఫ్రేమ్స్లో ఒక డిజైన్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. అదే డబల్ హెడ్ మిషన్ అయితే ఒక మిషన్కి 2 హెడ్స్ ఉంటాయి. సింగిల్ హెడ్ మిషన్లో ఒక హ్యాండ్ కంప్లీట్ అయ్యే టైంలో డబల్ హెడ్ మిషన్లో 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోతాయి, టైం సేవ్ అవుతుంది.
బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ డబల్ హెడ్ మిషన్లో వేసేటప్పుడు ఒక హెడ్ని ఆఫ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసేది డబల్ హెడ్ మిషన్, ఒక మిషన్కి 2 హెడ్స్. నెక్స్ట్ సింగిల్ హెడ్ మిషన్, ఒకే మిషన్కి ఒకే హెడ్ అండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కానీ బీడ్స్ డిజైన్స్ అయినా ఎక్కడైనా కానీ మీరు చూసుకున్నట్లయితే లోపల మెకానిజం అంతా ఒకటే ఉంటుంది అన్ని మిషన్స్కి. బయట డోమ్ అనేది కంపెనీ వైజ్గా వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు మల్టీ హెడ్స్ మిషన్ గురించి చూద్దాము. 2 హెడ్స్, 4 హెడ్స్, 8 హెడ్స్, 20 హెడ్స్, ఇలా ఒకే మిషన్కి అన్ని హెడ్స్ ఉంటాయి. ఆపరేట్ చేయడానికి ఒకటే స్క్రీన్ ఉంటుంది. ఎన్ని హెడ్స్ ఉన్నా డిజైన్ అనేది ఒకటే వేయగలం, మల్టిపుల్ డిజైన్స్ అనేది వేయలేము. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అనేది డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు, లేదా సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసి ఒక డిజైన్ అనేది వేస్తారు. సింగిల్ హెడ్ మిషన్లో ఎలా స్టిచ్ చేస్తామో మల్టీ హెడ్స్లో కూడా అంతే స్టిచ్ చేస్తామండి. ఓన్లీ డబల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్లోనే ఇక్కడ హ్యాండ్ కుట్టే టైం అనేది మనకి సేవ్ అవుతుంది. 10 హెడ్స్ ఉన్నాయనుకోండి, ఒక సింగిల్ హెడ్ మిషన్లో ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యే టైంలో 10 బ్లౌజెస్ అయిపోతాయి. 20 హెడ్స్ ఉన్నాయనుకోండి, ఒక సింగిల్ హెడ్లో ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యే టైంలో 20 డిజైన్స్ అయిపోతాయి బ్లౌజెస్వి. ఇది డిఫరెన్స్. డబల్ హెడ్లో 2 హెడ్స్ ఉన్నట్టు మల్టీ హెడ్స్లో మళ్ళీ డబల్ హెడ్స్ అయితే ఉండవు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇప్పుడు ప్రైజింగ్ గురించి చెప్తాము. జస్ట్ మల్టీ హెడ్స్కి సింగిల్ హెడ్కి డిఫరెంట్. సింగిల్ హెడ్లో ఒక డిజైన్ మేము 2000 తీసుకున్నట్లయితే మల్టీ హెడ్ మిషన్లో 20 హెడ్స్ పైన అదే డిజైన్ వేస్తే వాళ్ళకి 20 బ్లౌజ్ డిజైన్స్ వస్తాయి. వాళ్ళు ఒక్కొక్క బ్లౌజ్కి 850 రూపీస్ తీసుకుంటే ఇలా 17,000 ప్రాఫిట్ వస్తుంది. సో అందుకనే తక్కువకి సేల్ చేస్తారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఎక్కువ బల్క్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలి, బిజినెస్ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూద్దాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మల్టీ హెడ్స్లో చెప్తున్నాం. ఫ్యాబ్రిక్ అనేది ఏదైనా సేమ్ ఫ్యాబ్రిక్ అనేది అన్నిటికీ పెట్టేయచ్చు. వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే బిజినెస్ వైజ్గా ఎక్కువ వాళ్ళు ఇన్కమ్ అనేది కొంచెం పెంచుకుందాము అనుకునే వాళ్ళు హోల్సేల్ బిజినెస్ వాళ్ళే వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు గ్రీన్ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్, ఇలా ప్రతి ఒక్క కలర్ పెట్టేసేసి అన్ని కలర్స్ ఒకటే డిజైన్ వేసేస్తారు. 10 కలర్స్ 20 బ్లౌజెస్కి 200 బ్లౌజెస్ వస్తాయి. 200 × 850 వేస్తే 1,70,000 వస్తుంది. సో చాలా ప్రాఫిట్ వస్తుంది. బట్ కష్టపడాలి. దానికి కూడా సేమ్ డిజైన్ వేయటానికి ఉంటుందండి మల్టీ హెడ్స్లో. ఇప్పుడు సింగిల్ హెడ్లో ఒక బ్లౌజ్కి 2,000 తీసుకున్నాం, డబల్ హెడ్లో 1,500, మల్టీ హెడ్స్లో అదే డిజైన్ 850, 700, 650 ఇలా తీసుకుంటారు. ఇప్పుడు టైం చూద్దాము. ఈ సింగిల్ హెడ్, మల్టీ హెడ్, డబల్ హెడ్ మిషన్స్లో ఒకటే బ్లౌజ్ డిజైన్ ఇక్కడ సింగిల్ హెడ్లో 2 hours పట్టింది అనుకోండి, డబల్ హెడ్ మిషన్లో ఇలా హ్యాండ్స్ టైం సేవ్ అవుతుంది కదా, 1.5 hour అవుతుంది. మల్టీ హెడ్లో కూడా 2 hours పడుతుంది. బట్ థ్రెడ్స్ అనేది తెగిపోతే మిషన్ మొత్తం అన్ని హెడ్స్ ఆగిపోతాయి. సింగిల్ హెడ్కి ఎలా అవుతుందో అంతే. ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అర్థమైంది కదా సింగిల్, మల్టీ హెడ్, డబల్ హెడ్ గురించి. ఇప్పుడు 10 heads అండ్ 15 heads మిషన్ గురించి కూడా చూద్దాము. సింగిల్ హెడ్ మిషన్లో 1,200 ఉన్న డిజైన్ని ఇలా 10 heads ఉన్న దాంట్లో 500 అలా తీసుకున్నట్లయితే 10 × 500 అంటే 5,000 వస్తుంది. 500 × 15 అంటే 7,500. సో ఇలా అయితే ఉంటుందండి. మల్టీ హెడ్ మిషన్స్లో హెడ్స్ పెరిగే కొద్దీ ప్రైస్ బ్లౌజ్కి తగ్గుతుంది. మిషన్కి హెడ్స్ తగ్గే కొద్దీ బ్లౌజ్కి ప్రైస్ పెరుగుతుంది. డబుల్ హెడ్లో మాత్రమే హ్యాండ్స్ టైం సేవ్ అవుతుంది. సింగిల్ హెడ్లో చాలా కస్టమైజేషన్స్ పాసిబుల్ అవుతాయి. మల్టీ హెడ్ మిషన్స్ ఇలా ఉంటాయండి. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు బీడ్స్ మిషన్లో కూడా జర్దోసి వస్తుంది, సీక్వెన్స్ వస్తున్నాయి, చెమ్కి కుట్టే మిషన్స్. లెహెంగాస్కి కూడా ఇలా మల్టీ హెడ్ మిషన్లో కస్టమైజ్ చేస్తే ప్రైస్ తక్కువలో అయిపోతుంది సింగిల్ హెడ్ పైన చేసే దానికంటే. మల్టీ హెడ్స్లో ఇలా బీడ్స్కి డివైజర్ ఉన్న మిషన్స్ ఉంటాయి. ప్లెయిన్గా ఏమీ డివైజర్ లేకుండా ఉన్న మిషన్స్ ఏమో ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒకటే ఫ్యాబ్రిక్ని ఇలా మిషన్స్ అన్నిటికీ పెట్టేయచ్చు, లేదా సపరేట్ ఫ్రేమ్స్ ఇస్తారు, అలా కూడా ఉంటుందండి. స్క్రీన్ మాత్రం ఒకటే ఉంటుంది అన్ని మిషన్స్కి ఆపరేట్ చేయడానికి. సో డిఫరెంట్ స్టిచెస్ వస్తాయండి. సో ఇలా ప్లెయిన్గా మిషన్స్ ఏం డివైజర్ లేకుండా ఉంటాయి. నీడిల్స్ కూడా 12 needles, 8 needles ఉంటాయి. డివైజర్స్ ఉంటాయి. ఇలా మల్టీ హెడ్ మిషన్స్ ఇలా ఉంటాయి. సో నీడిల్స్ తక్కువలో కూడా ఉంటాయి. ప్రైస్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఇప్పుడు మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపిస్తున్నాం చూడండి, బాబా టెక్స్టైల్ మిషనరీ అని. సో మేము తీసుకున్నదైతే ఈ బాబా కంపెనీ నుంచేనండి. మీకు ఏదైనా కావాలనుకున్నా ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, సో అక్కడ మీకు విజిబుల్గా లేకపోయినా డిస్క్రిప్షన్లో ఇస్తాము, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ పేజ్ కూడా ఒకసారి చెక్ చేయండి, లేటెస్ట్ అన్నీ వస్తాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో వాళ్ళ దాంట్లో చూపిస్తున్నాము. పెద్దది మిషన్, మల్టీ హెడ్ మిషన్ అనేది ఇలా క్రెయిన్లో తీసుకొస్తారు. నార్మల్గా తీసుకురావడానికి బాగోదు, అలాగే మిషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. చాలా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు. మా మిషన్ కూడా బీడ్స్ది ఇలా క్రెయిన్లోనే వచ్చింది, కానీ మేము అప్పుడు వీడియో క్లిప్పింగ్ తీయలేదు. సో ఒకసారి ఓపెన్ చేశాక వాళ్ళు బయటికి పెట్టాక మిషన్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తారు ఇక్కడ ఈ వీడియోలో.
మీరు చూడండి, ఇంకా వాళ్ళ పేజ్లో లేటెస్ట్వి చాలా ఉన్నాయి. ఇక్కడ మిషన్ పైన హెడ్స్ ఉన్నాయి, కింద కూడా హెడ్స్ ఉన్నాయి. సో ఇవంతా అసెంబుల్ చేస్తే ఇలా అయితే ఉంది. సో ఇంకా వీళ్ళ పేజ్లో ఇంకా లేటెస్ట్గా టీషర్ట్ పైన ప్రింట్ వేసే మిషన్స్ ఉన్నాయి. ప్రతి ఎంబ్రాయిడరీ మిషన్స్లో క్యాప్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, టీషర్ట్ పైన ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు వీడియోస్ పక్కన ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, హిందీలో ఇలా డిస్ప్లే చేస్తున్నారు. వాళ్ళు చూపించేదంతా ఇప్పుడు చూసేది టీషర్ట్ పైన ప్రింట్ వేసే మిషన్స్ వేరు, ఎంబ్రాయిడరీ చేసే వేరు. మిషన్స్తో పాటు కొన్ని గ్యాడ్జెట్స్, టూల్స్ అనేది వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసేదేమో ఇంకా అప్కమింగ్ సీక్వెన్స్ వచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ. ఇంకా జర్దోసి అనేది ప్రజెంట్ ఇప్పుడు వస్తుంది. చెమ్కి బీట్స్లో కూడా చాలా టైప్స్ బీట్స్ వచ్చే మిషన్స్ కూడా వస్తున్నాయి డివైజర్స్ది. ఇక్కడ చూసే మీరు కుర్తీ డిజైన్ సేమ్ అదే మోడల్లో వేరొక డిజైన్ ఇది. ఇక్కడ బీట్స్ చూసారా? సో మా మిషన్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కలర్ బీడ్స్ వస్తాయి, అన్ని పేస్టల్ షేడ్స్లోనే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఈ బీడ్స్ కూడా నార్మల్ బయట దొరికే వాటికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసేది మీరు లెహంగా డిజైన్. ఇలాంటిది మీరు బయట నార్మల్గా ఎక్కడైనా షాప్స్లో అలా రెడీమేడ్గా మీరు తీసుకునేటప్పుడు చాలా ప్రైస్ ఉంటుంది, 20,000 కంటే ఎక్కువ ఉంటాయి కదా. సో వీటిని ఈ మిషన్స్ పైన చాలా తక్కువకి సేల్ చేస్తారు. సో ఇలాంటి మిషన్స్ పైన వేసినవే అవి. సో నెట్ మీద వస్తాయి, వెల్వెట్ మీద వస్తాయి. సో ఇవన్నీ బీడ్స్లో మల్టీ హెడ్స్ మిషన్స్. ఇంకా ఇప్పుడు మీరు చూసేదైతే చాలా పెద్ద క్వాంటిటీలో ఉన్న మిషన్, బల్క్ మిషన్. ఇక్కడ మీరు చూస్తే మేము ఫస్ట్లో యూజ్ చేసిన మిషన్ ఇది, బాబా కంపెనీదే. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన మిషన్ ఇది. సో టెక్నాలజీ మారుతుంది కాబట్టి దాని ప్రకారం అయితే మిషన్ తీసుకోవాలి. మేము తీసుకున్న బీడ్స్ మిషన్ ఇది. ప్రజెంట్ ఇంకా చాలా మోడల్స్ వస్తున్నాయి. మా దగ్గర ఉన్న మిషన్లో 3 డివైజర్స్ ఉంటాయి: బీడ్స్, కోర్డింగ్, చైన్ అండ్ చెనాలి వర్క్. ఫస్ట్ బీడ్స్ డివైజర్ గురించి చూద్దాము. బీడ్స్లో కూడా 2 రకాల డివైజర్స్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ బీడ్లో రౌండ్ షేప్, ఒక దాంట్లోనేమో పైప్ షేప్ వేసుకోవచ్చు. వాటిలోనే డిఫరెంట్ సైజెస్ మార్చుకోవడానికి కింద డైని, ఫీడర్ని మార్చుకోవాలి. బీడ్స్ అనేది ఈ డిజైన్కి స్టిచ్ చేసేటప్పుడు వైట్ కలర్లోనే డిఫరెంట్ సైజెస్ అనేది పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నది సింగిల్ బీడ్ డిజైన్, డ్యూయల్ బీడ్ డిజైన్ కూడా ఉంటుంది. ఈ డిజైన్లోనే పై పార్ట్లో ఒక టైప్ ఆఫ్ బీడ్, కింద బోర్డర్లో పైప్ షేప్ది అలా అయితే ఇచ్చారు. డిజైన్స్ అనేది ఇలా చేసేటప్పుడు మగ్గం వర్క్లో యూజ్ చేసే బీడ్స్ మేము స్టార్టింగ్లో వేసి ట్రై చేసాము. అవి నీడిల్ అనేది విరిగిపోయింది. తర్వాత టెక్నీషియన్ అడిగితే వాళ్ళు చెప్పారు, ఈ మిషన్ కోసం మాత్రమే తయారు చేసే బీడ్స్నే వాడాలి, వేరే బీడ్స్ వాడకూడదు, ఎందుకంటే అవి అన్ఈవెన్గా ఉంటాయి. బీడ్కి హోల్ అనేది పక్కకి అటు ఇటు జరుగుతాయి. కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో యూస్ చేసే బీడ్స్ కరెక్ట్గా తయారు చేస్తారు. ఈ మిషన్స్ కోసమే తయారు చేస్తారు కాబట్టి నార్మల్ బీడ్స్ కంటే ఈ బీడ్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు బీడ్ డివైజర్ అనేది చూపిస్తాము. నార్మల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు బీడ్స్ డివైజర్ అలా ఉంటుంది. మిషన్కి స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే కిందకు వస్తుంది. బీడ్స్ డిజైన్స్లో అన్ని డిజైన్స్కి ఫస్ట్ థ్రెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే బీడ్స్ అనేది లాస్ట్ స్టిచ్గా వస్తుంది. 12 నెంబర్ నీడిల్ పక్కనే డివైజర్ ఉంటుంది. సో పైకి ఉన్నప్పుడు లాక్ చేసి ఉంటుంది. మనం బీడ్స్ని ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో అప్పుడు మాత్రమే అన్లాక్ చేసి ఫైనల్ డిజైన్ అప్పుడు దగ్గరే ఉండి స్టిచ్ చేయాలి మిషన్ని. ఈ బీడ్స్ అనేది ఇంటర్లింక్ అయి ఉంటాయి స్టిచ్ చేసేటప్పుడు. మగ్గం వర్క్లో ఒకటి లాగితే అన్నీ వచ్చేస్తాయి, ఒకటి ఊడిపోతే. ఇక్కడ మాత్రం అలా రావు. ఫస్ట్ బీడ్స్ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు ఒక 6-7 టైమ్స్ అనేది మిషన్ థ్రెడ్తో స్టిచ్ చేసిన తర్వాత బీడ్స్ని అయితే ఇలా ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేస్తుంది. ఫస్ట్ కంప్లీట్ అయ్యాక 3 బీడ్స్ కుట్టింది, మళ్ళీ వైర్తో రౌండ్ లాగా చుట్టి మళ్ళీ బీడ్స్ని ఇలా కుడుతుంది. సో డిజైనర్ ఎలా చేస్తారో బీడ్స్ అనేది బయటకు రాకుండా, సో ఆ ప్రాసెస్లో అయితే డిజైన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక బీడ్ మిస్ అయింది చూడండి ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు. సో ఇలా స్టిచ్ చేశాక ఫస్ట్ బీడ్ మిస్ అయింది, ఆ తర్వాత ఒక 2 బీడ్స్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ రౌండ్గా అలా స్టిచ్ చేసి మళ్ళీ బీడ్స్ని స్టిచ్ చేస్తుంది. మిషన్ తీసుకునేటప్పుడు 95% మాత్రమే బీడ్స్ అనేది స్టిచ్ చేస్తుంది అని చెప్పారు. 1, 2, 3, 4 అలా బీడ్స్ అనేది మిస్ అవుతాయి అన్నమాట. ఇలా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ బీడ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ పైన ఆ వైర్ని స్టిచ్ చేసి ఆ తర్వాత బీడ్స్ స్టిచ్ చేస్తుందండి. కంప్లీట్ అయిపోయాక డిజైన్ అయితే ఇలా ఉంది. ఇవి ట్రయల్కి వేసిన డిజైన్స్. ఇక్కడ మీరు చూసేది కూడా హ్యాండ్ డిజైనే, బేసిక్ అవుట్లైన్స్ ఏం లేకుండా ఓన్లీ బీడ్ లైన్ వచ్చేవి. ఇది స్టిచ్ చేయడానికి వైర్ కాకుండా నార్మల్ థ్రెడ్డే పెట్టాము. ఇవి ట్రయల్ కోసమే కాబట్టి ఆ వైర్ని ఎందుకు వేస్ట్ చేయడం అని. సో ఇవి తక్కువ బడ్జెట్లో అడిగే వాళ్ళకి అలా రఫ్గా ఒక 20 డిజైన్స్ ఇచ్చారు. ఒక ఇలా మోడల్కి ఇలా ట్రయల్ వేస్తున్నారు. నెక్స్ట్ కోడింగ్ డివైజర్ గురించి చూద్దాము. ఫస్ట్ నెంబర్ నీడిల్ దగ్గర ఉంటుంది ఈ డివైజర్, అక్కడ మాత్రమే ఈ డివైజర్ వస్తుంది. ఈ పైన వేసే డిజైన్స్ అనేది కోడింగ్లో ఎక్కువ మనం రెడీమేడ్ స్టైల్స్లోనే చూస్తాము.
ఇక్కడ థ్రెడ్ అనేది సపరేట్గా ఉంటుంది కోడింగ్ డిజైన్ చేయడానికి. ఫస్ట్ నెంబర్ నీడిల్లో బీడ్స్కి ఎలా అయితే వైర్ వచ్చిందో దీనికి కూడా అలాంటి వైరే వస్తుంది. సో ఆ వైర్ అనేది యూజ్ చేసి ఈ కోడింగ్ సన్నని తీగనైతే మిషన్ స్టిచ్ చేస్తుంది. ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి కానీ వాళ్ళు ఎక్కువ మంచి డిజైన్స్ అయితే ఇవ్వలేదు. ఇక్కడైతే చూడండి కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో. ఇలా బుటీస్ కూడా వేసుకోవచ్చు డ్రెస్సెస్కి. ఇలా ఈ డిజైన్ హ్యాండ్కి వేసేసి సో థ్రెడ్ అనేది ఎలా పెడతారు చూడండి. ఫస్ట్ కోడింగ్ డివైజర్లో అలా పైనుంచి కిందకి లాగేటప్పుడు ఇలా వైట్ కలర్ ఉంటుంది. దాన్ని పట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ని గట్టిగా పట్టుకోకపోతే అది పైకి వెళ్ళిపోతుంది. ఇది ఫిక్స్ చేసేటప్పుడు ఇలా తీసుకున్నాము. ఇక్కడ వైట్ కలర్ దాంట్లో హోల్ ఉంది కదా, అక్కడి నుంచి కిందకి తీసుకోవాలి దారాన్ని. ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ నెంబర్ నీడిల్ దగ్గర డివైజర్కి దీన్ని పెట్టేసేస్తాం. తర్వాత లాక్ చేస్తాం అది బయటకు రాకుండా. సో ఇది ప్రాసెస్. బీడ్స్లో కోడింగ్లో 2 మోడల్స్ ఉంటాయి, ఎంబ్రాయిడరీ ప్లస్ అవుట్లైన్స్. ఎంబ్రాయిడరీ చేశాక బీడ్ అవుట్లైన్ వస్తుంది. ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ చేశాక కోడింగ్ అవుట్లైన్ ఇలా వస్తుంది. ఇంకా మనకి ఎంబ్రాయిడరీ లేకుండా అచ్చగా కోడింగ్ థ్రెడ్తోనే వచ్చే డిజైన్ ఇది. బీడ్స్లో కూడా అంతే, ఎంబ్రాయిడరీ లేకుండా ఓన్లీ బీడ్స్ యూజ్ చేస్తూ బ్లౌజ్ డిజైన్స్ కానీ ఏమన్నా చేసుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ నీడిల్కి కోడింగ్, 12 నెంబర్ నీడిల్కి ఏమో ఇలా బీడ్ డివైజర్ అటాచ్ అయి ఉంటుంది. నార్మల్ ఎంబ్రాయిడరీకి థ్రెడ్స్ మిషన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి. ఇంకా నెక్స్ట్ మగ్గం వర్క్ డివైజర్ గురించి చూద్దాము. ఇక్కడ బాబా అనే నేమ్ ఉంది కదా, అది 3rd డివైజర్ ఈ మిషన్లో. చైన్ వర్క్, చెనాలి వర్క్ వస్తుంది. టవల్ స్టిచ్ మోడల్లో వస్తుంది. గోల్డ్ కలర్లో ఉన్నదేమో జెరీ స్టిచ్ చైన్ స్టిచ్, బ్లూ కలర్లో ఉన్నది టవల్ స్టిచ్. మళ్ళీ అలా ఫ్రేమ్ అనేది ఫిట్ చేసి చేస్తున్నారు. ఇవన్నీ శాంపుల్కి ఫస్ట్లో వేసిన డిజైన్స్. కింద నుంచి థ్రెడ్స్ వస్తాయి మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు. 3rd డివైజర్కి మగ్గం వర్క్లో చెల్లా ఫ్లవర్ ఎలా వస్తుందో ఇక్కడ ఈ డివైజర్లో టవల్ స్టిచ్ మోడల్ అనేది అలా ఉంటుంది కొంచెం. ఇక్కడ జరీ అవుట్లైన్స్ అనేది వస్తాయి. ఈ మిషన్లో చైన్ స్టిచ్ వస్తుంది. ఇంకా టవల్ స్టిచ్లో బ్రాడ్ లెంత్ తగ్గించుకోవచ్చు. చైన్ స్టిచ్లో కూడా లెంత్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో హ్యాండ్ మోడల్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసే డిజైన్ ఏమో దివాన్ కార్డ్లు, అదే కుషన్ కవర్స్కి అలా వేసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్స్గా పెట్టుకోవచ్చు. దీంట్లో ఎంబ్రాయిడరీ యూస్ చేశారు, చైన్ వర్క్, చెనాలి వర్క్ అలా యూస్ చేశారు. అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫ్లవర్స్లో ఆరెంజ్, ఎల్లో, లైలాక్ కలర్ ఉంది కదా, అలాంటి మోడల్స్ కొంచెం లెంత్ అనేది తగ్గించి బ్లౌజ్కి చేస్తే బాగుండేది. సో డిజైనర్స్ అనేది తక్కువ మందే ఉన్నారు ఈ మిషన్స్కి చేయడానికి. సో అది చాలా ఇబ్బంది అయితే అవుతుంది. మిషన్స్ ఇచ్చేటప్పుడు డిజైన్స్ కూడా ఇస్తే చాలా బాగుండేది. సో ఫస్ట్ అయితే ఈ 3 డివైజర్స్ చూసారు కదా. బీడ్స్ డివైజర్కి లెఫ్ట్ సైడ్ ఇలా వైర్స్ ఉంటాయి. సో ఇలా ఓపెన్గానే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న టెక్నీషియన్ ఈ మిషన్ని తీసుకోమని అయితే సజెస్ట్ చేశారు. మిషన్ అయితే చాలా బాగుంది కానీ డిజైన్స్ లేకపోవడం వల్ల మాకు 2 years వరకు ఎక్కువ డిజైన్స్ కూడా వేయలేదు. మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తే మేము బ్లౌజెస్ కూడా ఎక్కువ అప్లోడ్ చేయలేదు బీడ్స్వి. సో ఈ మధ్య అయితే బీడ్స్వి కొంచెం మంచిగా వస్తున్నాయి. మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీలో ఏదైనా మిషన్ వస్తే, మేము ఆల్రెడీ తీసుకున్నాము, ఆ స్ట్రగుల్ అయ్యాం కాబట్టి చెప్తున్నాము. మీరు ఎప్పుడైనా ఒక 3-4 years వెయిట్ చేసిన తర్వాత కొత్తగా వచ్చింది ట్రై చేస్తే బెటర్. స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది మిషన్కి. ఇక్కడ చూస్తే 3 birds ఉన్నాయి కదా, అలాగే ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ ఉన్నది స్టార్టింగ్ పాయింట్. మనం నీడిల్ అక్కడి నుంచి పెట్టి ట్రేస్ చేసుకోవాలి. సో మిషన్లో మనం ఏ డిజైన్ పెట్టినప్పుడైనా, బ్లౌజ్ డిజైన్ అయినా సరే, అది నార్మల్ నీడిల్ అయితే కొంచెం పర్లేదు. ఇలాంటి డివైజర్వి పెట్టేటప్పుడు డివైజర్ కిందకి దిగిన తర్వాత చుట్టూ కొంచెం ప్లేస్ అనేది ఎక్స్ట్రా అట్టు పెట్టుకోవాలి. బీడ్స్ డివైజర్కి అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కోడింగ్కి ఈ 3rd డివైజర్కి కొంచెం అంత రిస్క్ అయితే ఉండదు. సో ఇక్కడ ఈ డివైజర్ స్టిచ్ చేయడానికి థ్రెడ్స్ కింద నుంచి వస్తాయి. మొత్తం 6 థ్రెడ్స్ వస్తాయి ఈ డివైజర్కి. 6 types ఆఫ్ థ్రెడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. జరీ థ్రెడ్ పెడితే ఫస్ట్ రాలేదు మాకు ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు. మేము ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇలా మిషన్ ప్రాసెసింగ్ అయింది కానీ కింద థ్రెడ్ అనేది ఫ్యాబ్రిక్ పైన కనపడలేదు. ఇంకా టెక్నీషియన్ కూడా ఉన్నారు కదా, సో చూశారు సెట్టింగ్స్లో ఏమన్నా ఉన్నాయా అని. సో ఈ మిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మిషన్ మాదే ఈ సింగిల్ హెడ్లో ఇలా 3 డివైజర్స్ వచ్చింది ఇండియా మొత్తంలో. కానీ మేమైతే ఎక్కువ యూటిలైజ్ చేయలేదు. మా తర్వాత తీసుకున్న వాళ్ళందరూ ఎక్కువ బీట్ డిజైన్స్ అలా. ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్స్ అనేది చూస్తున్నారు. థ్రెడ్ వర్క్ పొజిషన్ ఎక్కడుందో చూస్తున్నారు. ఇక్కడ ABCDEF అనే నెంబర్స్ ఉన్నాయి కదా. సో మనం పెట్టింది అక్కడ స్క్రీన్లో ఎంత నెంబర్ ఉందో చూసుకున్నాం.
ఇక్కడ ఏ నెంబర్ నీడిల్లో మనకు కావాల్సిన థ్రెడ్ ఉంది. అసలు ఆ డిజైన్లో ఏ సెలెక్ట్ అయిందంటే సి అనే నెంబర్ సెలెక్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. మళ్ళీ ఏకి సెలెక్ట్ చేసి డిజైన్ స్టార్ట్ చేసాము. సి నెంబర్ నీడిల్లో థ్రెడ్ లేదు కాబట్టి మిషన్ తీసుకోలేదు. నెక్స్ట్ ఏ నెంబర్కి చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ థ్రెడ్ని తీసుకుంటుంది. ఆ తీసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో ఇలా ట్యాప్ చేస్తూ ఉంది చూడండి మిషన్. థ్రెడ్ అనేది నీడిల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ స్క్రీన్లో రెడ్ కలర్ ఉన్నది, గ్రీన్ కలర్ బటన్ దానంతటికి అదే ఆటోమేటిక్గా అయిపోయి మిషన్ ఇంకా స్టిచ్ చేయడం స్టార్ట్ చేసింది. కొంచెం స్టిచ్ చేసిన తర్వాత అక్కడక్కడ ఇలా నీట్గా రాలేదు, ఇలా వచ్చింది. ఇంకా టెక్నీషియన్ స్ప్రే చేశారు కింద నీడిల్స్ పైన. అక్కడ మిషన్ ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ చక్రం లాగా తిరుగుతుంది చూడండి ఏ నెంబర్ దగ్గర. సో దానంతటికి అదే అలా చేంజ్ చేసుకుంటుంది. మొత్తం 6 కలర్స్ థ్రెడ్స్ అనేది కింద నుంచి పెట్టుకోవచ్చు. ఇవి వాళ్ళు ఇచ్చిన థ్రెడ్స్ కొంచెం లావుగా ఉన్నాయి. మేము జరీ పెడితే బాగుంటుంది కదా అని జరీ పెట్టాము. ఇలా మిషన్ లోపల కూడా స్ప్రే చేసేసారు. అప్పటికి కూడా రాలేదు. నెక్స్ట్ వేరే థ్రెడ్ అనేది చేంజ్ చేసాము. చేంజ్ చేసిన తర్వాత కొంచెం స్టిచ్ అనేది ఒక రకంగా వచ్చింది. సో ఇప్పటికి కూడా మీరు చూడొచ్చు. ఇంకొంచెం ఫార్వర్డ్ చేసిన తర్వాత రాలేకపోయేసరికి ఇప్పుడు థ్రెడ్ అనేది వేరేది మారుస్తున్నారు చూడండి. నార్మల్ థ్రెడ్ వర్క్ చేసేటప్పుడు ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అనేది మిషన్కి వెనక నుంచి వచ్చి ఆ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇక్కడ థర్డ్ డివైస్ చైన్ వర్క్ చెనాలి వర్క్ ఏమో ఓవర్లాక్ మిషన్కి ఒక నీడిల్ ఇస్తారు కదా ఆ దారాలను సెట్ చేసుకోవడానికి. దీనికి కూడా ఆ మోడల్లోనే ఉంది. దాంట్లోకి పెట్టి అక్కడి నుంచి డివైజర్స్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ABCDEF లాగా పైన హోల్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మనం పైకి పంపిస్తాం థ్రెడ్ని. ఈ నీడిల్ అనేది పైకి వస్తుంది, పైన చాలా షార్ప్గా ఉంటుంది. దాని హోల్ అనేది కనిపించదు, కవర్ అయిపోతుంది ఫ్యాబ్రిక్లో. నెక్స్ట్ ఇంక డిజైన్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ టెక్నీషియన్ ఆ దారాన్ని లాగేస్తారు చూడండి. లాగేసినా కానీ అది మేము వెనక్కి వెళ్ళా థ్రెడ్ నార్మల్గానే స్టిచ్ చేస్తుంది. సో ఈ స్టిచ్ అనేది కొంచెం జరీ కంటే బాగా కనిపిస్తుంది. థ్రెడ్ కూడా కొంచెం లావుగా ఉండేసరికి ఫస్ట్ ఈ క్రీపర్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చైన్ స్టిచ్తో ఆ నెక్స్ట్ టవల్ స్టిచ్ బర్డ్స్ అనేది చేస్తాము. సో ఇక్కడ ఇది బాగా వస్తుంది చూడండి, దగ్గరగా చూపిస్తున్నాము స్క్రీన్ని. ఈ థ్రెడ్ కూడా కొంచెం స్మూత్గా ఉంది బాగా. ఇంకొంచెం డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ ఇలా ఉంది. ఈ బర్డ్స్లో కూడా మనం లెంత్ అనేది పెంచుతూ తగ్గిస్తున్నాం టవల్ స్టిచ్లో. ఇది ఫ్లాట్ స్టిచ్ టైప్ మోడల్లో వస్తుంది. ఇందాక చూసిన బ్లౌజ్ డిజైన్లో టవల్ స్టిచ్కి ఈ బర్డ్లో ఉన్న టవల్ స్టిచ్కి ఎంత తేడా ఉందో చూడండి. మనం లెంత్ అనేది మిషన్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కొన్ని నెంబర్స్ ఇస్తారు, వాటి మధ్యలో మార్చుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మీరు చూసే డిజైన్స్ ఏమో స్టార్ అనే నేమ్ ఉంది కదా, ఇంకా ఇప్పుడు చూసే జీబ్రా డిజైన్స్ ఇవి మిషన్తో పాటు ఇచ్చారు. ఈ టవల్ స్టిచ్తో ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది జీబ్రాది. ఒకసారి మీరే చూడండి. ఇలా పార్ట్ బై పార్ట్గా ఇలా స్టిచ్ చేస్తుంది. ఆటో మోడ్లో పెట్టేశాము, దానికంతట అదే అలా థ్రెడ్స్ని సెట్ చేసుకుంటుంది. మనం థ్రెడ్ ఇలా ఆటో మోడ్లో పెట్టే ముందు ఒకసారి చెక్ చేస్తాం మిషన్ పైన. ట్రేసింగ్ చేసిన తర్వాత ఎలా కుడుతుంది, ఏమేమి కుడుతుందని ఆ నెంబర్స్ ప్రకారం పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో స్కై బ్లూ కలర్ ఇచ్చాము, జీబ్రాకేమో లైలాక్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చాము. ఇక్కడ స్టార్ 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 అని 3 times వేసాం కదా. సో టెక్నీషియన్ ఒకసారి వేసిన తర్వాత మన చేత కూడా వేయిస్తారు మనకి అర్థం అవ్వటానికి. ఈ జీబ్రా ఫినిష్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో, ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, చాలా నీట్గా వచ్చింది. ఈ డిజైన్లో బ్యాక్గ్రౌండ్లో డార్క్ షేడ్ తీసుకున్నాము, జీబ్రాకి లైట్ షేడ్స్ యూస్ చేసాము. 2 types ఆఫ్ థ్రెడ్స్, మొత్తం 3 threads తీసుకొచ్చారు. ఈ క్లాత్కి సెట్ అయ్యేలాగా ఇలా సెట్ చేసాము. ఇలాంటివి కూడా ఫోటో ఫ్రేమ్స్గా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. నెక్స్ట్ బీడ్స్లో కోడింగ్లో ఎలా అయితే మనం వేసామో ఎంబ్రాయిడరీ ప్లస్ అవుట్లైన్స్ ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి ఫైనల్ అవుట్లైన్స్ ఇలా జరీతో ఇచ్చాము. ఈ డిజైన్స్ బాగుంటాయి కానీ ఎక్కువ డిజైన్స్ అయితే లేవు. ఈ మిషన్ పైన చాలా డిజైన్స్ చేయొచ్చు, మంచి మంచి మోడల్స్. ఇక్కడ మీరు చూసేదేమో ప్లైవుడ్కి వైట్ పెయింట్ వేసి మేకులు కొట్టేసి ఇలా థ్రెడ్స్ పెట్టుకోవడానికి చేయించుకున్నాము. మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో చూపిస్తున్నాము. ఇప్పటి నుంచి వీడియో ఎండింగ్ వరకు మొత్తం బీడ్స్కి సంబంధించిన డిజైన్సే ఉంటాయి. ఇప్పుడు మీరు చూసే డిజైన్లో పార్ట్ బై పార్ట్గా మిషన్ ఇలా స్టిచ్ చేస్తుంది. ఫస్ట్ అవుట్లైన్ వేసి ఆ తర్వాత మళ్ళీ బీడ్స్ వస్తుంది. ఒకేసారి అవుట్లైన్ వేసి ఫైనల్గా బీడ్స్ వచ్చే డిజైన్స్ ఉంటాయి. సో డిజైన్ ఎలా చేస్తారో దాని ప్రకారం మిషన్ స్టిచ్ చేస్తుంది. వీటికి డిజైన్స్ చేసేటప్పుడు వాళ్ళు మనకి మెయిల్ పంపిస్తారు, అవుట్ సైడ్ ఎక్కడైనా వేరే ప్లేస్లో ఉన్నట్లయితే, లేదా మనకి టెక్నీషియన్స్ వస్తారు కదా చూడడానికి, వాళ్ళు డిజైన్స్ చేసేలాగైతే మన దగ్గర శాంపుల్ కొన్ని వేసి స్టిచ్ చేసి బాగా వస్తే వాళ్ళ తర్వాత మొత్తం డిజైన్ చేసి మనకి సెండ్ చేస్తారు. ప్రాసెస్ అయితే అలా ఉంటుంది. ఇప్పుడైతే అందరూ ఇలా టెక్నీషియన్స్ బీడ్స్ డిజైన్స్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, బయట వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తున్నారు బీడ్స్ డిజైన్స్కి. వాటికి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, విల్కమ్ అలా, స్టిచ్ మ్యాక్స్.
ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ బీడ్స్ కింద కొన్ని గోల్డ్ కలర్వి ఊడిపోయాయి. ఇక్కడ వైట్ కలర్ అయితే మనమే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసేసాము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఇలా ఉంది. కొన్ని అయితే మనం మేనేజ్ చేయొచ్చు, 1-2 అయితే కంప్లీట్ అయ్యాక మనం స్టిచ్ చేయొచ్చు. ఇది ఒకటి ఊడిపోతే ఇంకోటి ఊడదు, ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో ఇక్కడ అక్కడక్కడ బీడ్స్ అనేది అవుట్ అయ్యాయి. ఫ్లవర్ మిడిల్లో కూడా అవుట్లైన్స్ చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ మిస్ అయింది. బ్యాక్ నెక్ ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి, గబాల దూరం నుంచి చూస్తే బీడ్స్ మిస్ అయ్యాయని కూడా తెలీదు. చూడడానికి మగ్గం వర్క్ లాగే ఉంది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ వస్తుంది. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది కదా, చూడండి ఎంత నీట్గా ఉందో. బట్ బీడ్స్ అయితే మిస్ అవుతాయి. పర్ఫెక్ట్గా చేస్తేనే ఒక 4-5 బీడ్స్ మిస్ అవుతాయి. ఇప్పుడు డిజైనర్స్ అనేది చేసే దాని ప్రకారం చూస్తే ఒక 15 వరకు అలా మిస్ అవుతాయి. హ్యాండ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ చూస్తే అంత మంచి డిజైనర్స్ అయితే ఎవరో 2-3 ఉన్నారు బీడ్స్ చేయడానికి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మనమే తీసేసాం బీడ్స్. ఈ హ్యాండ్కి హ్యాండ్ లెంత్ అనేది ఎంత వరకు ఉంటుందో అంతే వేయాలి. నార్మల్ ఎంబ్రాయిడరీ మిషన్లో లెంత్ పెంచినట్టు ఇక్కడ పెంచకూడదు, తగ్గించకూడదు. ఆల్రెడీ ఉన్నది ఉన్నట్టు వేసేయాలి. కొంచెం సన్నగా ఉంటే డిజైన్ కట్ అవుతుంది. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైతే డిజైన్ అనేది సరిపోదు. సో ఇది దీంట్లో ఉన్న డ్రాబ్యాక్. అయితే మగ్గం వర్క్లో అయితే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసే బీడ్స్ ఇలా మగ్గం వర్క్ మిషన్లోనే ఇది లాస్ట్ సైజు సన్నగా ఉంటాయి. ఈ డిజైన్లో బ్యాక్లో థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి. మగ్గం వర్క్ డిజైన్ని సేమ్ ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేశారు. ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ వస్తుంది. ఇక్కడ అవుట్లైన్స్ ఏం రాలేదు నెక్ లైన్ పక్కన. దీంట్లో హ్యాండ్స్లో ఒక హ్యాండ్ మనము సెట్ చేయకముందు వేసాము, అంటే నీట్గా. ఇంకోటి సెట్ చేశాక వేసాము. బీడ్స్ అనేది ఈ హ్యాండ్లో ఎక్కువ అవుట్ అయ్యాయి చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్లో ఉన్న స్టిచ్ అనేది ముడి కుట్టు మోడల్లో వచ్చే డిజైన్. ఈ ప్యాటర్న్ అనేది ఎంత బాగుందో చూడండి. మీకు చూస్తే గబాలన బీడ్స్ మిస్ అయినట్టు తెలియట్లేదు, దగ్గరికి పెట్టి చూస్తే కానీ అర్థం కాదు. ఇక్కడ ఇవి శాంపుల్ కోసం వేసిన బ్లౌజ్ డిజైన్స్. ఇక్కడ మీరు చూడండి బీడ్స్ అనేది ప్రతి లైన్లో ఇక్కడ మిస్ అయ్యాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని బీడ్స్ అనేది మిస్ అవ్వలేదు. సో డిఫరెన్స్ అనేది చాలా తేడా ఉంటుంది. సో మిషన్ అనేది పెట్టిన తర్వాత మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి బీడ్స్ అనేది స్టిచ్ చేసేటప్పుడు. ఒక లైన్ అనేది కొంచెం లెంత్ మిస్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చి వేయచ్చు. ఇలా అక్కడక్కడ మిస్ అయితే వేయడానికి ఉండదు. నెక్స్ట్ చూడండి, కట్ వర్క్ ప్యాటర్న్లో ఫస్ట్ థ్రెడ్ వర్క్తో అవుట్లైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా బీడ్స్ అనేది యాడ్ చేస్తుంది. ఇక్కడ డ్యూయల్ బీడ్స్ అనేది వస్తాయి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసాము, తర్వాత బ్యాక్ నెక్ ఇలా ఫిట్ చేసాము. బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి, వైట్ కలర్ పర్ల్స్, గోల్డ్ కలర్ బీడ్స్ ఎంత నీట్గా స్టిచ్ చేస్తున్నాయో. గోల్డ్ కలర్ బీడ్స్ ఇదే లాస్ట్ సైజ్ బీడ్స్లో. ఇప్పటి వరకు ఉన్న గోల్డ్ కలర్ బీడ్స్లో మంచి లుక్ వచ్చే బీడ్స్ అయితే ఇవే. వైట్ కలర్ పర్ల్స్ కూడా దీనికంటే సన్నవైతే ఇంకా రాలేదు, తర్వాత వస్తాయేమో కానీ. సో ఇక్కడ బుటీస్ కూడా ఉన్నాయి ఈ బ్లౌజ్ డిజైన్లో. హ్యాండ్స్కి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, సో ఇలా డిజైన్ అయితే జరుగుతూ ఉంది. ఈ బీడ్స్కి మనం స్టిచ్ చేయడానికి వైర్ అనేది యూజ్ చేస్తాము. మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, జస్ట్ శాంపుల్కి వేసే వాటికి మాత్రమే మేము వైర్ ఎందుకని థ్రెడ్స్ యూజ్ చేస్తాము. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి, సో ఇక్కడ ఈ ఫ్లవర్స్కి మిడిల్ పార్ట్లో రింగ్ పెట్టాము. కొన్నిటికేమో క్లిప్ కుందన్స్ అంటించాము హ్యాండ్కి, డిజైన్ అనేది చూద్దామని ఏది బాగుంటుందా అని. ఈ ఫ్లవర్ మిడిల్ పార్ట్లో ఇలా కుందన్ అవి పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్కి అలా వదిలేస్తుంది మిషన్. సో ఇంకా మనమే పెట్టుకోవాలి. మిషన్ ఎంతవరకు చేయగలదో సో అంతవరకు అయితే చేస్తుంది. బీడ్స్ వరకు కుందన్స్ పార్ట్ అనేది మనం హైలైట్ చేసుకుంటాము. లోపల లైనింగ్ ఆరెంజ్ కలర్ వేసాము, జస్ట్ శాంపుల్గా వేసే బ్లౌజ్ కాబట్టి. మనం కస్టమర్స్కి చూపించుకోవాలంటే మన దగ్గర డిజైన్స్ వేసి డిస్ప్లే చేస్తేనే కదా. సో ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది. ఈ బీడ్స్ అనేది అలవాటయ్యే వరకు చాలా కష్టంగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి బీడ్స్ డిజైన్లో. ఇలా కొన్ని బీడ్స్ మిస్ అయ్యాయి హ్యాండ్ బోర్డర్లో మీరు చూడొచ్చు. ఈ ఫ్లవర్ మిడిల్లో క్లిప్ కుందని పెడితే ఎంత అందంగా ఉందో చూడండి, చాలా బాగుంది. ఇలా ఈ ఫ్లవర్కి ఏదైతే వచ్చిందో అవే బుటీస్ వచ్చాయి, అవుట్లైన్ లేకుండా. నెక్స్ట్ మీరు చూడబోయే డిజైన్స్ ఏంటంటే మనం నార్మల్గా బయట వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం, డిజైనర్ ద్వారా చేయించుకోకుండా. ఇప్పుడు చూసే బ్యాక్ నెక్ డిజైన్లో ఫస్ట్ థ్రెడ్ వర్క్ ఇలా కంప్లీట్ అయిపోయాక ఫైనల్గా ఇలా అవుట్లైన్స్ వేయడానికి బీడ్స్ ఇచ్చారు. ఇలా మిషన్ స్టార్ట్ చేసిన వెంటనే బీడ్స్ రాలేదు చూడండి, ఎందుకంటే నీడిల్లో థ్రెడ్ లేదు, వైర్. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వైర్ పెట్టుకోవాలి. ఆ వైర్ ఒకటి కుట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది, అది జాగ్రత్తగా చూసుకోవాలి. బ్యాక్ నెక్కి ఈ డిజైన్లో హ్యాండ్స్ అనేది 2 మోడల్స్ ఇచ్చారు. ఇక్కడ బీడ్స్ మీరు చూస్తున్నట్లయితే సిల్వర్ కలర్ బీడ్స్ యూజ్ చేసాము.
సిల్వర్లో మ్యాట్ మోడల్ ఫినిష్ టైప్లో వస్తాయి. ఇక్కడ మిషన్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఒక్క బీట్ కూడా మిస్ అవ్వలేదు. ఇది ఒక హ్యాండ్. ఇక్కడ థ్రెడ్ వర్క్ లేకుండా జస్ట్ బోర్డర్ లైన్ జరీ అవుట్లైన్ లాగా వచ్చింది. ఇంకా బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు అవుట్లైన్స్ లాగా వచ్చి స్టిచ్ చేసింది. దీనికేమో బీడ్స్ దానంతట కదే స్టిచ్ చేస్తుంది. అవుట్లైన్స్ ఏం రాలేదు, కానీ బోర్డర్లో ఒక 3-4 లైన్స్ లాగా మనం పింక్ కలర్, ఎల్లో కలర్ అలా అయితే ఇచ్చాం, బ్లూ కలర్. ఇలా బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు కొన్ని ఎగిరి పడతాయి. మిషన్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది కాబట్టి అలా బీడ్స్ అనేవి కొన్ని బయటకు వచ్చేస్తాయి ఫోర్స్లో. కింద కూడా బీడ్ స్టిచ్ అవుతుంది. స్టిచ్ అయ్యే దాంతోపాటు ఇంకోటి ఎక్స్ట్రా వచ్చేస్తుంది ఫాస్ట్గా. ఒక బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్కి ఇలా 2 హ్యాండ్ మోడల్స్ ఇచ్చారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు మనం కస్టమైజ్ చేయొచ్చు. మగ్గం వర్క్లో ఇలాంటి డిజైన్ ఇద్దరు వర్కర్స్కి 850-800 ఇచ్చేటప్పుడు 2-3 days అయితే పడుతుంది. సో ప్రైస్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసే డిజైన్ కూడా చాలా బాగుంటుంది. సింగిల్ బీడ్లో ఉంది. ఫస్ట్లో చూసింది సింగిల్ బీడ్, ఈ వైట్ పర్ల్స్ ఉందేమో డబల్ బీడ్ డిజైన్. సింగిల్ బీడ్ డిజైన్ చాలా నీట్గా వచ్చింది. డబల్ బీడ్స్ అనేది కొన్ని మిస్ అయ్యాయి. కుందన్స్ కూడా పెట్టాము, స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా ఉంది. సో ఇది కస్టమర్ బ్లౌజే. సేమ్ డిజైన్ని మనం డిఫరెంట్ కలర్స్లో కస్టమైజ్ చేస్తాము, బ్లూ, గ్రీన్, ఎల్లో. సో ఎల్లో కలర్ బ్లౌజ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. ఆరెంజ్ చాలామంది చేయించుకున్నారు ఈ డిజైన్ని. సింగిల్ బీడ్ డిజైన్ అయితే ఎక్కువ వేసాము, డబల్ బీడ్ది జస్ట్ ఇద్దరికి మాత్రమే వేసాము. ఫస్ట్ థ్రెడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా బీడ్స్ అనేది యాడ్ చేస్తుంది. యాక్చువల్గా ప్రాసెస్ అయితే ఇదే. కొంతమంది ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఎలా పడితే అలా చేస్తున్నారు డిజైన్స్ని, సగం సగం. మీకు స్టార్టింగ్లో బ్లూ కలర్ది చూపించాం కదా, అంటే పార్ట్ బై పార్ట్గా అలా స్టిచ్ చేస్తుంది. బట్ ఇలా చేస్తేనే మిషన్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కానీ. ఇక్కడ బీడ్స్ చూడండి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చాలా నీట్గా స్టిచ్ చేస్తుంది. ఇలా బోర్డర్ పార్ట్ నుంచి కింద నుంచి పైకి లేదా పై నుంచి కిందకి డిజైనర్ ఎలా కస్టమైజేషన్ చేస్తారో దాని ప్రకారం మిషన్ స్టిచ్ చేస్తుందంటే. ఇక్కడ శ్రీ సాయి డిజైనర్స్ విజిటింగ్ కార్డ్ చూసి వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామని అనుకోవద్దు. పొన్నూరులో ఉన్న షాప్ నేమ్ శ్రీ సాయి డిజైనర్స్. ఇప్పుడైతే అక్కడ లేదు, మనం షాప్ని కంప్లీట్గా క్లోజ్ చేసాము. అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి కూడా చాలా మందికి టైలరింగ్ నేర్పించాము. అందులో కొంతమంది షాప్స్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తున్నారు. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గుంటూరులో కూడా సరికొత్త బ్రాండ్ నేమ్తో యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కూడా మనం స్టార్ట్ చేశాము. ఇక్కడ టైలరింగ్ క్లాసెస్ అనేది కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అలాగే మగ్గం, బ్రైడల్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, తంజావూర్ పెయింటింగ్స్. మీకు ఏదైనా ఫోటో చూపించి నాకు ఇలా కావాలి అని మీరు అడిగినా సరే కస్టమైజేషన్ చేసిస్తాము. ఫాస్ట్ డెలివరీ ఉంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. ఇంకేం కావాలి మీకు నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మిషన్ పైన వర్క్స్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు వన్ సైడ్ అనేది వేసిన తర్వాత ఇలా ఎదురు ఉండేలాగా ఆపోజిట్లో మనం వేస్తాము హ్యాండ్స్ ప్యాటర్న్ అనేది. అప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలానే వేయాలి. అలాగే 12 నెంబర్ నీడిల్ అనేది ఫస్ట్ బేస్మెంట్ లాగా స్టిచ్ చేశాక బీడ్స్ డివైజర్ పైన నుంచి కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత డిజైన్ స్టార్ట్ అవుతుంది. మనం అప్పటి వరకు డివైజర్ని లాక్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి హ్యాండ్స్ ఇలా పెట్టాము. శారీలో వచ్చిన బ్లౌజ్కి అయితే వేరేలా పెడతాం. మనం ఎలా పెట్టినా సరే ఆ డివైజర్ కిందకు వచ్చిన తర్వాత దానికి కొంచెం ప్లేస్ ఉండాలి. మనం ఎడ్జెస్కి తగలకుండా ఉండేలా చూసి ట్రేస్ చేసుకుని నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూసిన ఈ డిజైన్ హ్యాండ్స్ది, దానికి బ్యాక్ నెక్ అయితే ఇది. హ్యాండ్స్ ప్యాటర్న్ మనం నెట్ ఎంబ్రాయిడరీలో మగ్గం వర్క్ చాలా కస్టమర్స్కి వేసాము. బ్యాక్ నెక్ అనేది అంత హెవీగా కాకుండా ఇలా సింపుల్గా ఇచ్చేసారు, జస్ట్ ఫ్లవర్ అండ్ ఇలా కాంబినేషన్లో. బీడ్స్ స్టిచ్ చేయటం అయిపోయాక డివైజర్ అలా పైకి లేస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూద్దాము. ఎంబ్రాయిడరీలో అన్ని థ్రెడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీడ్స్ ఇలా స్టిచ్ చేస్తుంది మిషన్. ఫ్రంట్ నెక్ డిజైన్ ఇది. బీడ్స్ ఒక్కటి కూడా స్కిప్ అవ్వకుండా వచ్చింది. ఈ డిజైన్స్ మాధువాన్స్ క్రియేషన్స్ అనే పేజ్లో మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయి తీసుకున్నాము. ఇక్కడ చూస్తే మీరు బీడ్స్ అయిపోయాక ఇలా డివైజర్ పైకి లేసి తర్వాత నీడిల్ అనేది ట్రిమ్ చేస్తుంది. ట్రిమ్ చేసినప్పుడు అప్పుడప్పుడు పైకి వెళ్ళిపోతుంది నీడిల్ వైర్ కాబట్టి అది చూసుకొని నెక్స్ట్ టైం వేసేటప్పుడు వేయాలి. ఇలా కుందన్స్ కూడా పెట్టేసాం మనము ఫ్లవర్ మిడిల్ పార్ట్లో ఎక్కడ కావాలైతే అక్కడ. ఇంకా 3D ఎంబోస్డ్ కుందన్స్ బీడ్ మోడ్లో ఉండే కూడా యూజ్ చేసాం. ఇక్కడ బ్యాక్ నెక్ సింపుల్, హ్యాండ్ ఫుల్ హెవీతో ఇలా చాలా మంచిగా వచ్చింది డిజైన్. మీరు ప్రీవియస్ చూసిన బ్లౌజ్ డిజైన్ ఇది, నెక్స్ట్ చూడబోయేది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నవే. కొత్తగా బీడ్స్ మిషన్ తీసుకోకుండా ఆల్రెడీ మీకు సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటే దానికి డివైజర్ యాడ్ చేయించుకొని మీరు డెమో లాగా చూసుకొని మీకు ఓకే అనుకుంటే పర్లేదు వస్తున్నాయి కదా, మీకు వెంటనే బీడ్స్ పెట్టిన వెంటనే మీకు అర్థం అవ్వాలని ఉండదు. మీరు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉండాలి. కొంచెం మీకు టెక్నాలజీ ఎలా తెలుసుంటే వెంటనే వస్తుంది డివైజర్ అనేది ఎలా ఆపరేట్ చేసుకోవాలి అని. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు అంతే. అలాగే స్క్రీన్ అనేది ఫస్ట్ సెట్ చేసుకునేటప్పుడు డిజైన్ని ఫ్రేమ్ పైన, ఇంకా రిమైనింగ్ అంతా నార్మల్ ఈజీగానే అవుతుంది. బీడ్స్ ఎందుకు మిస్ అవుతాయి సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కుందన్స్ పెడితే లుక్ మనకి మగ్గం వర్క్ లుక్ వచ్చింది చూడండి. ఇక్కడ స్కై బ్లూ కలర్ బీడ్స్ యూజ్ చేస్తాము. శారీ కలర్ స్కై బ్లూ అండ్ గ్రీన్ కాబట్టి
బీడ్స్ ఎందుకు మిస్ అవుతాయంటే మనకి హోల్ పంచింగ్ సైజ్కి డిజైన్లో ఉన్న పంచింగ్ సైజ్కి తేడా ఉన్నప్పుడు బీడ్స్ అనేది మిస్ అవుతాయి. సపోజ్ 1 mm సైజ్ ఉన్న డిజైన్లో మనం 1.5 mm బీడ్స్ అనేది వేసి మిషన్ని రన్ చేస్తే అక్కడ పంచింగ్కి దానికి సైజ్ అనేది డిఫరెన్స్ వచ్చి అలా బీడ్స్ అనేది స్కిప్ అవుతాయి. సో ఇది అయితే రీజన్. సో మేము ఫస్ట్లో వేరే వాళ్ళ దగ్గర డిజైన్స్ పర్చేస్ చేసిన తర్వాత మిషన్ పైన స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు మాకు వస్తున్నాయి మీకు ఎందుకు రావట్లేదు, మీ మిషన్ ఫాల్ట్ ఇలా అనేవాళ్ళు. సో మిషన్కి అయితే ఏ ఫాల్ట్ ఉండదు. మనకి సైజ్ బీడ్స్ ప్రకారం సో ఏ మిషన్లో అయినా ఆ డిజైన్స్ దేనికైతే సైజ్ ఉంటుందో బీడ్స్ సైజ్ ప్రకారం వేస్తే కరెక్ట్గా వస్తుంది. సో మధువాంశ్ క్రియేషన్స్లోనే మేము తీసుకున్నాం ఎక్కువ డిజైన్స్ అనేది. ఇప్పుడు మీరు చూసే కంటిన్యూస్గా కొన్ని డిజైన్స్ వరుసగా వాళ్ళ పేజ్ నుంచే తీసుకున్నాము. మాకు ఈ మిషన్తో పాటు డిజైన్స్ అయితే అస్సలు ఇవ్వలేదు. ఏదో కొన్ని డిజైన్స్ ఇచ్చారు కానీ అవి చూడ్డానికైతే అంత బాగాలేదు. సో వాటికంటే ఈ మధువాంశ్ క్రియేషన్స్లో వాళ్ళ డిజైన్స్ అనేది కొంచెం బెటర్. తర్వాత ఒక 20 డిజైన్స్ ఇచ్చారు. ఎప్పుడు మిషన్ తీసుకున్న 2 yearsకి ఇచ్చారు. సో దానివల్ల మాకు 2 years ఇన్కమ్ లాస్ కదా. మేము పొన్నూరులో ఉన్నప్పుడు ఈ మిషన్ తీసుకున్నాం. ఆ తర్వాత గుంటూరు, విజయవాడలో కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఈ బీడ్స్ మిషన్స్ తీసుకున్నారు. ఎక్స్ట్రా డివైజర్స్ లేకుండా ఓన్లీ బీడ్స్ డివైజర్తో ఉన్నది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే డిజైన్స్ అనేది అంత మంచిగా లేవు అని. ఆ తర్వాత డిజైన్స్ వచ్చినాయి అన్ని బ్రాండ్స్లో, ఈ ఒక్క బ్రాండ్ అనే కాదు. అందుకనే మేము చెప్పేది ఏంటంటే ఏదైనా మిషన్ వచ్చిన వెంటనే అది తీసుకోకుండా డివైజర్ కూడా యాడ్ చేయించుకోకుండా మిషన్కి కొంచెం వెయిట్ చేసి ఆ తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి సీక్వెన్స్ చెమ్కీ వర్క్ వచ్చేవి వస్తున్నాయి కదా, అది కూడా బాగుంది. మేము తీసుకున్నప్పుడు చెమ్కీ డివైజర్ ఉంది కానీ సో మేమే ఎందుకులే అన్ని డివైజర్ మిషన్ చాలా పెద్దగా ఉంది కదా అని తీసుకోలేదు. చెమ్కీ కూడా చాలా బాగా వస్తుంది, తీసుకుంటే బాగుండేది కదా అనిపించింది. ఇప్పుడు మేము మిషన్ తీసుకున్న వాళ్ళు కొన్ని డిజైన్స్ అనేది సెండ్ చేశారు లేటెస్ట్గా చేసినవి. అవి ఇంకా మిషన్ పైన వేయలేదు. మాకైతే ఒక్కటే అండి, డిజైన్స్ అనేది స్టార్టింగ్లో ఇవ్వలేదు కదా, లాస్ అయిందని అంతే. అంటే నార్మల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసాం కానీ కోడింగ్వి చేయలేదు, చైన్ వర్క్వి చేయలేదు, ఈ బీడ్స్వి చేయలేదు. సర్వీసింగ్ చాలా బాగుంటుంది. డెమో కూడా చాలా బాగా ఇచ్చారు బీడ్స్ డిజైన్స్ గురించి, ఒక్క దాని గురించి థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి మిషన్ని చాలా బాగా చెప్పారు. మేము ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఇప్పుడు గుంటూరులో అంటే గణేష్ ఎంబ్రాయిడరీ మిషన్స్ దగ్గరే మేము నార్మల్ జాక్ మిషన్స్, ఇవి ఎంబ్రాయిడరీ మిషన్స్, ఓవర్లాక్ ఇవన్నీ తీసుకున్నాము. కాకపోతే మాకు ఈ బాబా అనే నేమ్ ఒక్కటి ఆ సెంటిమెంట్తో మేము హైదరాబాద్ వెళ్ళి మరీ తీసుకున్నాం స్టార్టింగ్లో. ఇంకా వాళ్ళ దగ్గర ఈ లేటెస్ట్ టెక్నాలజీ 3 డివైజెస్తో ఉన్న మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు డెమోలో చూపించిన విధానం కూడా చాలా బాగుంది. మీరు వీడియో స్టార్టింగ్లో చూస్తే ఏ డివైజర్ ఎలా కుట్టిద్దో చూపించాం కదా, చిన్న డిజైన్స్ చాలా బాగున్నాయి. కాకపోతే అది యూజ్ అయ్యేలాగా బ్లౌజ్గా డిజైన్స్ అనేది లేవు, అది ఒక్కటే మైనస్. ఇప్పుడైతే వచ్చాయండి, అవి మేము ఎలా చేసాము, ఎలాంటి డిజైన్స్ వస్తున్నాయి అనేది కూడా మేము మీకు తర్వాత అప్కమింగ్లో ఒక వీడియో రిలీజ్ చేస్తాము. వేసిన తర్వాత మేబీ ఇయర్ ఎండింగ్కి కావచ్చు. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. మధ్యలో కనుక వేస్తే మీకు కంపల్సరీగా షేర్ చేస్తామండి. ఎందుకంటే మా దగ్గర టైలరింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఇంకా మగ్గం వర్క్స్ జరుగుతాయి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నార్మల్ థ్రెడ్ వర్కే ఎక్కువ వేస్తున్నాము, స్టిచ్చింగ్ జరుగుతాయి. ఇవన్నిటి మధ్యలో ఈ బీడ్స్ వేయటం చాలా కష్టంగా ఉంది. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వేసుకుంటే థ్రెడ్ వర్క్ వేసుకొని ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్. ఎక్స్ట్రా ఏం వర్క్స్ లేకుండా, కటింగ్ మాస్టర్ లేకుండా, స్టిచ్చింగ్ లేకుండా ఓన్లీ ఇలా మీరు ఆర్డర్స్ తీసుకొని ఇలా వర్క్స్ వేసి ఇవ్వచ్చు. ఇది చాలా ఈజీ. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూస్తే అదే ఎక్కువ చేస్తున్నారు. డెమోకి వేసిన డిజైన్స్, కస్టమర్స్కి వేసిన డిజైన్స్, ఇలా శారీతో పాటు మీకు కలర్ కాంబినేషన్స్ అన్నీ మిక్స్డ్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాం. మేము అసలు డిజైన్స్ అనేది వేసినవి. ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఇంకా చూపించట్లేదు. ఈ వీడియో ఇప్పటి వరకే ఎక్కువ అవుతుంది. ఇంకా చాలామంది ఇంతవరకు చూసారో కూడా తెలీదు. ఈ బీడ్స్ డిజైన్స్లో మగ్గం వర్క్ లాగా ఉండే డిజైన్ ఇది. స్టిచ్ చేసేటప్పుడు కూడా గ్యాప్ ఇచ్చి కుడుతుంది నెక్ లైన్లో. సో అది కూడా చూడండి. బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు బీడ్స్ డివైజర్ కిందకు వస్తుంది, అదర్వైజ్ అది పైకే ఉంటుంది. సో ఇక్కడ మిషన్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేస్తుంది. ఇది కూడా ఒక మోడల్, అది మిస్ అవ్వటం కాదు. ఇది హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ ఇలా సింపుల్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్. బీడ్స్ అనేది 1 mm ఉన్న డిజైన్లో పైన 1 mm పోసి డివైజర్ టాప్లో, కింద 1 mm కాకుండా 1.5 mm ఉన్న డై ఫీడ్ అన్ని పెట్టుకున్నట్లయితే అలా కూడా బీడ్స్ రావు. ఇప్పుడు పైన 1 mm పోసి కిందకి వచ్చే డై ఫీడర్ లాస్ట్లో మిషన్ అనేది బీడ్ ఇస్తుంది చూడండి. సో అది ఫీడర్, పైన వైట్ కలర్గా ఉన్నది డై. సో అవి మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూసేది సాటిన్ క్లాత్ పైన వేస్తున్నాం డెమోగా ఉన్న డిజైన్. ఎలా వస్తున్నాయా అని కస్టమర్కి వేసే ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ట్రయల్ వేస్తాం. ట్రయల్ వేసి బాగా వస్తేనే వేస్తాం, లేదంటే ఆ డిజైన్ని వేయము. సో ఇప్పుడు మీరు చూసేది కూడా కస్టమర్కి అవుట్లైన్స్ ఏం లేకుండా హ్యాండ్కి బోర్డర్లో జస్ట్ అలా డిజైన్ వచ్చి పైన మొత్తం బీడ్స్ లైన్స్ వస్తాయి.
అవుట్లైన్స్ లేకపోతే బీడ్స్ జరిగినట్టుగా కనిపిస్తాయి. దగ్గరగా చూడండి అర్థమవుతుంది బీడ్స్ అలా జరిగినట్టుగా, కానీ అవి గట్టిగా ఉంటాయి ఊడవు, ఎందుకంటే వైర్తో బాగా ఇంటర్లింక్ అయి ఉంటుంది. నార్మల్ మగ్గం వర్క్లో ఒకటి లాగితే అన్నీ వచ్చేస్తాయి, వీటికి మాత్రం అస్సలు అలా రావు. ఫుల్ హెవీ డిజైన్ ఏమో హ్యాండ్స్కి, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఏమో సింపుల్ డీటెయిలింగ్తో ఇలా వర్క్ వస్తుంది. మిషన్ ఓన్లీ సింగిల్ బీడ్తోనే ఇలా డిజైన్ చేస్తుంది. డ్యూయల్ బీడ్స్ ఉన్న డిజైన్స్ ఉంటాయి, సింగిల్ బీడ్స్ ఉన్న డిజైన్స్ ఉంటాయి. అలాగే కుందన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూడండి, అవుట్లైన్స్ కొన్ని చేసి వదిలేసింది. అక్కడ రౌండ్ షేప్ అండ్ బాదం షేప్ కుందన్స్ అనేది మనం యూజ్ చేస్తాము, దానివల్ల మనకి మగ్గం వర్క్ లుక్ అనేది అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాము. మిషన్ పైన ఓన్లీ బీడ్ కాంబినేషన్లో డ్యూయల్ బీడ్స్తోనే డిజైన్ వస్తుంది, థ్రెడ్ వర్క్ అనేది రాదు. జెరీ స్టిచ్ అనేది అలా బోర్డర్ లైన్లో వస్తుంది నెక్ లైన్కి, హ్యాండ్కి. ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాండ్స్కి బోర్డర్ స్టిచ్ చేస్తుంది. ఆల్రెడీ ఒక హ్యాండ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ లైన్స్లో వైట్ పర్ల్ అండ్ గోల్డ్ బీడ్ కాంబినేషన్లో డిజైన్ చేస్తుంది. హ్యాండ్కి వచ్చిన బోర్డరే బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ లైన్కి వస్తుంది. జస్ట్ ఫస్ట్లో ఉన్న గోల్డ్ కలర్ అవుట్లైన్ మాత్రమే జెరీతో డిఫరెంట్గా అలా స్టిచ్ చేస్తుంది. ఇలాంటి ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ కలర్స్ మీద వేసేసేసి సేల్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా కానీ తక్కువ బడ్జెట్లో మంచిగా ఇలా వర్క్స్ వస్తే చాలా బాగుంటుంది కదా. ఆన్లైన్ బిజినెస్ కూడా మంచిగా అయితే క్లిక్ అవుతుంది ఈ బీడ్స్ మిషన్ తీసుకున్నట్లయితే. అంటే తీసుకున్న వెంటనే ఆర్డర్స్ వస్తాయని కాదు, మీరు మెల్లమెల్లగా అది ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తూ ఉంటేనే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఆల్రెడీ మీకు టైలరింగ్ షాప్ అలా ఉన్నట్లయితే ఇలాంటివి ఈజీగా అలవాటు అయిపోతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బీడ్స్ అనేది అవుట్లైన్ లేకపోతే ఇలా అన్ఈవెన్గా ఉంటాయి, అంత మాత్రాన ఇవైతే అస్సలు ఊడవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక్కడ జెరీ లైన్ అనేది స్టార్టింగ్లో వచ్చింది చూడండి జడకుట్టు మోడల్లో, ఇంకా రిమైనింగ్ మొత్తం బీడ్సే వస్తాయి. డిఫరెంట్ శారీస్కి మనం ఫ్యాబ్రిక్స్ కూడా సపరేట్గా తీసుకొని గోల్డ్ వైట్ పర్ల్ కాంబినేషన్లో చేసినట్లయితే ఎక్కువ మంది ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి కాంబినేషన్లో ఉన్న డిజైనే. ఇక్కడ ఏంటంటే గోల్డ్లోనే యాంటిక్ ఫినిష్ నార్మల్ గోల్డ్ బీడ్ అనేది యూజ్ చేసాము. ఈ డిజైన్కి క్లిప్ కుందన్స్ అనేది యాడ్ చేసాము స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. మగ్గం వర్క్లో ఇలాంటివి చేయించుకోవాలంటే చాలా ప్రైస్ పడుతుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో దానికి హాఫ్ ప్రైస్ కంటే కొంచెం తక్కువలోనే డిజైన్ వస్తుంది. మగ్గం వర్క్లో ఒక 4000 ఉన్నది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో 2000కి వచ్చేస్తుంది, అలా ఉంటుంది. కానీ హ్యాండ్మేడ్కి వచ్చే లుక్ దీంట్లో లుక్కి కొంచెం తేడా ఉంటుంది. హ్యాండ్మేడ్ ప్రిఫర్ చేసే వాళ్ళు వాటిని అలవాటు పడతారు. మిషన్ వర్క్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేస్తారు. చూడ్డానికి మగ్గం వర్క్ లాగా ఉంటుంది, తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది కదా. ఇక్కడ క్లిప్ కుందన్స్ పెడితే చూడండి ట్రయాంగిల్ షేప్ ఇలా యూజ్ చేసాము, చాలా బాగా వచ్చాయి. రాంబర్ షేప్ కూడా కుందన్స్ యూజ్ చేసాము. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ నెక్, హ్యాండ్స్కి బోర్డర్లో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉందండి. సో ఇవి కూడా అక్కడక్కడ బీడ్స్ అనేది మిస్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూడబోయే డిజైన్ అనేది బాగా హెవీ డిజైన్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇది బ్రైడల్ డిజైన్లో చాలా మంచి డిజైన్ అనమాట. దీనికి లాస్ట్ అవుట్లైన్స్ అనేవి ఇలా బీడ్స్ యాడ్ చేశారు. ఇవైతే అసలు చాలా బీడ్స్ ఊడిపోయాయి. ఇంకా మేము మళ్ళీ ఎక్స్ట్రాగా ఫిట్టింగ్ పెట్టి మళ్ళీ దాన్ని మగ్గం వర్క్ పైన చేయించాము బీడ్స్. స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాము. సో బీడ్స్ అనేది సరిగ్గా స్టిచ్ అవ్వలేదు, గోల్డ్ కలర్ బీడ్స్ అలాగే వైట్ కలర్వి బీడ్స్ యూజ్ చేసాము. ఇక్కడ పై పార్ట్లో ఏమో ఒక బీడ్స్ వస్తాయి, బోర్డర్ లైన్లో గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి. ఇక్కడ కొన్ని చోట్ల బాగానే స్టిచ్ చేసింది, రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే బీడ్స్ స్కిప్ అయ్యాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కర్వ్ చేసే దగ్గర బీడ్స్ మిస్ అయ్యాయి. ఇక్కడ బోర్డర్లో దీనిపైన బీడ్స్ అనేది స్టిచ్ చేసేలాగా ఇలా సెలెక్ట్ చేశారు. సో అక్కడ అందమైపోతుంది చూడండి ఒకసారి. అందుకే మగ్గం వర్క్లో ఉన్నట్టు మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో రావాలంటే నీట్గా డిజైన్స్ చేసే వాళ్ళు ఉండాలి. సింగిల్ బీడ్ అయితే ఇలా నీట్గా స్టిచ్ చేస్తుంది. వీటికి మంచిగా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఒక డిజైనర్ అయితే పెట్టుకోవాలి మనం ఈ మిషన్స్కి చేసుకునేటప్పుడు. ఈ డిజైన్లో థ్రెడ్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో, బీడ్స్ మాత్రం చాలా స్కిప్ అయ్యాయి. డిజైనర్ని పెట్టించుకోకపోతే మనకి అలా వస్తాయి డిజైన్స్, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నవి సరిగ్గా రావు. మన మిషన్ కోసం సపరేట్గా చేయించుకోవాలి, దానికి కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ పడుతుంది. కొత్త మిషన్ తీసుకున్నా కానీ వాళ్ళు కొన్ని డిజైన్సే లిమిటెడ్గా ఇస్తారు, ఇంకా ఎక్స్ట్రాగా కస్టమైజేషన్స్ చేయించుకోవాలి. మీ దగ్గర అందరూ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే యూనిక్ వర్క్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. దానికోసం డిజైనర్ని మీరు తప్పకుండా పెట్టుకోవాలి మిషన్కి చేయడానికి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టెక్నీషియన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్కి అండ్ హారిజాంటల్గా వర్టికల్గా. ఇక్కడ ఫీడర్ అనేది మనం చెక్ చేసుకోవాలి, ఒక్కొక్కసారి అవుట్ అయిపోతుంది. నీడిల్ ఇరిగినప్పుడు మిషన్ అనేది అక్కడ బీడ్స్ డివైజర్ కదులుతుంది. సో 2 ఫీడర్స్ ఉంటాయి, 2 బీడ్ డివైజర్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి బీడ్ వచ్చిన తర్వాత నీడిల్స్లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ కలర్ పర్ల్స్ లైన్ ఉంది కదా, అక్కడ ఫీడర్ అనేది బీడ్ని తీసుకొని బయటికి రావట్లేదు చూడండి, బీడ్స్ని హోల్డ్ చేయట్లేదు, నార్మల్గా వచ్చేస్తుంది. మిషన్ టైట్గా ఉంది. అలా సిమిలర్గా వేసిన డిజైన్స్ మనమంతా సెట్ చేసుకోవాలి. ఒక్కొక్క
ఒకసారి బీడ్స్ డిజైన్స్ అనేది ఇలా వచ్చినప్పుడు. అందుకని హారిజాంటల్ వర్టికల్గా మనం హోల్ దగ్గర నీడిల్ని చెక్ చేసుకోవాలి. అది సెంటర్లో ఉండాలి నీడిల్ అనేది బీడ్ హోల్కి మధ్యలో. ఇది మీకు స్లో మోషన్లో చేసి చూపిస్తున్నాము. అంటే ఫీడర్ బీడ్ని అలా తీసుకొచ్చి ఇస్తుంది. ఇది చాలా స్లో మోషన్లో చూపిస్తున్నాము. హోల్ స్ట్రైట్గా ఉంటే స్టిచ్ చేస్తుంది. ఇక్కడ క్రాస్గా ఉంది చూడండి, అవుట్ అయిపోయింది. మీరు ఒకసారి బ్యాక్వర్డ్కి వీడియోని పెట్టుకొని చూడండి. హోల్ స్ట్రైట్గా ఉంటేనే బీడ్ స్టిచ్ చేస్తుంది. ఇలా క్లియర్గా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాము. బీడ్స్ డివైజర్లో పారామీటర్స్ కూడా ఉంటాయి. అవి ఏమన్నా చేంజ్ అయినా కానీ బీడ్స్ డిజైన్స్ రావు. ఇప్పుడు మీరు చూసే డిజైన్స్లో జస్ట్ శాంపుల్కి వేసి ట్రయల్ వేస్తున్నారు. ఒక 5 ఇంచెస్ వరకు ఇలా సింగిల్ లైన్ బీడ్ మిషన్ పైన ఎలా వస్తుంది, తక్కువ స్పీడ్ నుంచి ఎక్కువ స్పీడ్ వరకు పెట్టి అలా ట్రయల్ వేస్తున్నారు. మిస్ అయిన బీడ్ చోట అలా స్లో మోషన్లో వీడియో తీసుకున్న తర్వాత ఎందుకు మిస్ అవుతుంది మళ్ళీ చెక్ చేసి ఏదన్నా మారిందా అని బీడ్స్ డివైజర్ని మళ్ళీ చెక్ చేసి హోల్ బాగుందా లేదా అని చూసి అలా స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఒక 3-4 టైమ్స్ వేసేవాళ్ళు. మేము మిషన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో కొన్ని డిజైన్సే లిమిటెడ్గా ఇచ్చారు కదా, వాటిలో ఒక 5 డిజైన్స్ ఏమో బాగున్నాయి. అందరు కస్టమర్స్కి వాళ్ళకి వేసింది మాకొద్దు, కొత్తగా చూపించండి, ఇంకేం డిజైన్స్ లేవా అని అడిగేవాళ్ళు. మగ్గం వర్క్లో మనకి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. కస్టమర్కి మెజర్మెంట్ తీసుకుని పర్ఫెక్ట్గా హ్యాండ్ లెంత్ చుట్టూ వరకు బ్లౌజ్లో బుటీస్ కానీ వేస్తాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అలా ఉండదు. లిమిటెడ్గా వాళ్ళు ఇంత మెజర్మెంట్లో కస్టమైజ్ చేస్తారు. వాళ్ళు సన్నగా ఉన్నా కొంచెం హెల్తీగా ఉన్నా కానీ దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేస్తాము. హ్యాండ్ చుట్టూ వర్క్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూసే డిజైన్లో బీడ్స్ మిస్ అయ్యాయి. మళ్ళీ మగ్గం వర్క్ పైన క్లాత్ని ఫిట్ చేపించి ఇలా యాడ్ చేపించాము. ఇది ఎక్స్ట్రా ప్రైస్ అనమాట. అవి కూడా మనమే భరించాలి. అందుకని ఒక డిజైన్ తీసుకునే ముందు లేకపోతే మీరు తీసుకున్న తర్వాత ట్రయల్కి వేయాలి. ట్రయల్కి వేసి బాగా వస్తాయని కస్టమర్స్కి చూపించాలి. కస్టమర్కి మీరు ట్రయల్కి వేయకుండా డైరెక్ట్ డిజైన్ని చూపించి మీరు అలా అయితే చేసుకోవద్దండి, మీకు లాస్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసే డిజైన్ కూడా సరిగ్గా బీట్ స్టిచ్ చేయకపోతే మళ్ళీ మగ్గం వర్క్ పైన ఫిట్ చేయించాము. ఇది డబల్ బీట్ కాంబినేషన్లో ఉన్న డిజైన్ అండి. సింగిల్ బీట్ స్టిచ్ చేసేటప్పుడు బాగానే స్టిచ్ చేసింది, కానీ మధ్యలో ఒకసారి నీడిల్ అనేది విరిగిపోయిన తర్వాత ఇలా చెక్ చేస్తున్నాము ఫీడర్తో. ఇక్కడ నీడిల్ని స్లో మోషన్లో చూపిస్తున్నాను చూడండి. ఆ హోల్ మధ్యలో కరెక్ట్గా ఉండాలి, లేకపోతే బీట్స్ అనేది అవుట్ అవుతాయి. మళ్ళీ మగ్గం వర్క్ పైన ఫిట్ చేపిస్తే లుక్ అనేది ఇలా ఉంది. యాక్చువల్గా ఇలా రావాలి డిజైన్స్ అనేది కరెక్ట్గా. ప్రీవియస్ చూసిన బ్లూ కలర్ బ్లౌజ్ డబల్ బీట్ కాంబినేషన్లో, ఇప్పుడు చూసే డిజైన్ ఏమో రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పైనది సింగిల్ బీట్ కాంబినేషన్లో. 2 డిజైన్స్ ఒకళ్ళ దగ్గర తీసుకున్నాము, కానీ సింగిల్ బీట్ వచ్చినంత నీట్ ఫినిషింగ్ డబల్ బీట్ రాలేదు. మళ్ళీ ఎక్స్ట్రాగా మగ్గం వర్క్ పైన ఫిట్ చేపించి చేయించుకోవాల్సి వచ్చింది. మేము ఆల్రెడీ ఫేస్ చేసాం కదా, అందుకే చెప్పాం మీకు. ఒకసారి ట్రయల్ వేసిన తర్వాత కస్టమర్కి చూపించండి, బాగా వస్తాయి. నార్మల్ పట్టు ఫ్యాబ్రిక్ పైన కానీ కాటన్ ఫ్యాబ్రిక్ పైన కానీ వేయండి. కాటన్ ఫ్యాబ్రిక్ పైన వేస్తే మీకు కాస్ట్ ఎఫెక్టివ్లో డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. పట్టు ఫ్యాబ్రిక్ అంటే ఒక 80 రూపీస్ అని ఇన్వెస్ట్ చేయాలి కదా, హాఫ్ పట్టు, అందుకని చెప్తున్నామండి. మీకు నచ్చితే కనుక టిప్స్ ఫాలో అవ్వండి, లేకపోతే ఇంకా అది మీ ఇష్టం. ఇక్కడ మిషన్ పైన చూస్తున్నారు కదా, ఈ డిజైన్స్ అన్నీ శాంపుల్గా వేసినవి. ఇలా సర్కిల్స్ అన్నీ మనం కట్ చేసాము. సర్కిల్ ప్యాటర్న్స్, స్ట్రైట్ లైన్ ప్యాటర్న్స్ ట్రయల్కి వేశారు. ఇవన్నీ ఎందుకు వేశారంటే మేము మిషన్ని తీసుకెళ్ళిపోమని చెప్పేసాము. మాకు డిజైన్ సరిగ్గా రావట్లేదు, అసలు మీ మిషన్ ఫాల్ట్ అయితే డివైజర్ ఫాల్ట్ మాకు అర్థం కావట్లేదని మేము ఇంకా సీరియస్గా చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి మా ముందే ఒక డిజైన్ ఎలా స్ట్రైట్ లైన్ కానీ అవన్నీ తయారు చేసి సాఫ్ట్వేర్లో నీట్గా చూశారు. దాని పక్కన వేరే వాళ్ళ ట్రయల్కి ఇచ్చిన డిజైన్స్ అనేది చూశారు. బయట వేరే పేజెస్లో వేరే సైట్లో ఉన్న డిజైన్స్ అనేది తీసుకొని వేసాము. సో ప్రాబ్లం ఏంటంటే డివైజర్లో లేదు, ఓన్లీ డిజైన్స్లోనే ఉంది. ఇంకా అప్పటి నుంచి ఇంకా మంచిగా చేసే వాళ్ళ దగ్గరే డిజైన్స్ అనేది తీసుకుంటున్నాము. ఇక్కడ బీట్స్ అనేది ట్రిమ్ చేసేటప్పుడు చూడండి చాలా గట్టిగా ఉంటాయి. ఇవి ట్రయల్కి వేసిన డిజైన్స్ కాబట్టి ఈ బీట్స్ అన్ని ఇలా నీట్గా ట్రిమ్ చేసేసుకొని సెక్యూర్ చేసుకుంటున్నాము. తర్వాత బ్లౌజెస్కి వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డిజైన్స్, ఇవన్నీ సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్, క్రాస్ లైన్స్, ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ట్రిమ్ చేసామన్నమాట. పక్కకి బీట్స్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్స్ అనేవి ట్రయల్కి వేసాము. నెట్ ఫ్యాబ్రిక్, ఆర్గన్జా, సాటిన్. ఇక్కడ మీరు చూసేదేమో నెట్ ఫ్యాబ్రిక్, కింద పేపర్ అనేది న్యూస్ పేపర్ పెట్టాము. జస్ట్ నార్మల్ ట్రయల్కి వేస్తున్నదే కదా అని. ఇక్కడ మధ్యలో బీట్స్ అనేది నెక్ లైన్లో స్టిచ్ చేసేటప్పుడు వైట్ కలర్ పర్ల్స్ అనేది చూడండి మీరు. ఇప్పుడు ఈ స్టిచ్ చేసేటప్పుడు మగ్గం వర్క్ పర్ల్స్ అనేది వేసాము. మగ్గం వర్క్లో స్టిచ్ చేస్తారు కదా, అవి వేసి చూసాము ఎలా వస్తాయి అని. ఇలా మిస్ అవుతూ ఉన్నాయి. నీడిల్ ఎరగట్లేదు కానీ బీట్ స్టిచ్ చేస్తుంది చూడండి. సో అది తేడా. ఇక్కడ సేమ్ డిజైనే తర్వాత పట్టు ఫ్యాబ్రిక్ పైన వేస్తే అలా ఉంది లుక్. ఆ తర్వాత ఇలా శాంపుల్కి వేసిన డిజైన్సే మాకు అవుట్ అయిపోయిన డిజైన్స్. అలా ట్రయల్కి టెక్నీషియన్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం సేపు ఉంటారు కదా, ఆ టైంలో తయారు చేసి నెక్స్ట్ ట్రయల్కి వేసిన డిజైన్స్ ఇవన్నీ. ఈ డిజైన్లో థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగుంది. స్టిచెస్ టైప్స్ కానీ అవుట్లైన్స్ అనేది సరిగ్గా రాలేదు. సో వాళ్ళు నేర్చుకుంటూ మిషన్ పైన వచ్చినప్పుడల్లా ట్రయల్ చేస్తూ ఉండేవాళ్ళు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఒక మిషన్ చేయాలి, ఏదైనా ఒక డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ట్రయల్కి వేయడానికి మిషన్ పక్కనే ఉండాలి. మనంటే కొంచెం పార్ట్ బై పార్ట్ వేస్తూ నీట్గా వస్తే ఆ తర్వాత డిజైన్స్ అనేది మోడిఫికేషన్ చేస్తూ వేస్తారు.
ఇంకా ఇప్పుడు మీరు చూసేది చైన్ వర్క్ చేసి తర్వాత బీడ్స్ అటాచ్ చేస్తుంది. డ్యూయల్ కాంబినేషన్లో తయారు చేయమంటే జస్ట్ శాంపుల్కి అలా వేసి చూసారు. ఇలాంటి మిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరి దగ్గర అయితే మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే కొంతమంది లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేదా మీరు ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో సో వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీ ట్రాన్సాక్షన్స్ చూసి ఏదన్నా ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. ఒకసారి మీరు మిషన్ తీసుకున్న తర్వాత రిటర్న్ సేల్ చేసేటప్పుడు దానికి హాఫ్ కంటే తక్కువ ప్రైస్కి అయితే అడుగుతారు. మిషన్ని యూజ్ చేసిన దాని ప్రకారం దానికి ప్రైస్ అనేది ఉంటుంది. మిషన్ మంచి రన్నింగ్లో ఉన్నా కానీ కొన్నిసార్లు మీరు ఎంత ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తారో అంత ప్రైస్కి మిషన్ అయితే తీసుకోరు. మేము ఇప్పుడు మీరు చూసే ఈ మిషన్ని సేల్ చేయాలి అనుకున్నాము. మాకు డిజైన్స్ రాకపోయేసరికి 5 lakhs కంటే తక్కువ అడిగారు. మేము పర్చేస్ చేసిన దాంట్లో సగం అమౌంట్ కంటే ఇంకా తక్కువ అమౌంట్ని అయితే అడిగారు. మేము మిషన్ తీసుకుని 1 year అవుతుంది. సో ఇలా అయితే ఉంటుంది. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇలాంటి మిషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం మెయింటైన్ చేసుకునే దానిలో ఉంటుంది. ఆయిలింగ్ చేసుకోవాలి నీట్గా మిషన్స్ని. మరీ ఎక్కువ మిషన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే టెక్నీషియనే మనకి చెప్తారు ఈ మిషన్ని మీరు సేల్ చేసుకోండి అని. సో అది తొందరగా ఏం రాదండి. కనీసం ఒక 15 years వరకైనా మంచి రన్నింగ్ అయితే అవుతుంది. ఇంకా మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి 30 years అలా కూడా వస్తాయి. అప్పుడు ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న మిషన్స్ అవన్నీ పర్చేస్ చేస్తారు. అదే ఫీల్డ్లో కనుక మీరు ఉన్నట్లయితే. ఇవాళ వీడియోలో బీడ్స్ మిషన్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నామండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.